నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. ప్రపంచ రాజకీయాల్లో జరుగుతున్న యుద్ధాలు ఇప్పుడు నేరుగా మన వంటింట్లోకి చేరుతున్నాయా? ఇరాన్ అమెరికా ఉద్రిక్తతల ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. హర్మూజ్ సంధి మూసివేతతో క్రూడ్ ఆయిల్ ధరలు $119లకు దూసుకెళ్తున్నాయి. దీంతో భారత్లో వంట గ్యాస్ సరఫరా పూర్తిగా తగ్గింది. హోటళ్లలో అటు మెనూలు కూడా తగ్గుతున్నాయి. ఇది తాత్కాలిక సమస్య లేక రాబోయే రోజుల్లో పెద్ద సంక్షోభానికి ఏమైనా సంకేతమా? మరి రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతోంది? ఆల్రెడీ 965 రూపాయలు ఇటువైపు పెంచితే అటు డొమెస్టిక్ ఈ విధంగా ఉంటే అటు కమర్షియల్ కూడా విపరీతంగా పెంచేశారు. దీంతో ఎక్కడికక్కడ హోటళ్లు, రిసార్ట్స్ అన్నీ కూడా మూసేశాయి. రెస్టారెంట్లు అన్నీ కూడా మూతపడ్డాయి. మరి ఏంటి దీని నేపథ్యంలో అందరూ కూడా అక్కడ ఆందోళన చేపడుతున్నారు. ఏపీ వ్యాప్తంగా కూడా ఆందోళనలు మొదలయ్యాయి. తగ్గిస్తే మంచిది అని మాట్లాడుతున్నారు. దీనిపైన చర్చిద్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు మనతో పాటు రాధా రఘురామ పాత్రుని, ఇంటర్నేషనల్ ట్రేడ్ ఎక్స్పర్ట్, అండ్ మస్తాన్ రావు గారు అనలిస్ట్, మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. ఎంవి పవన్ కార్తిక్, జాయింట్ సెక్రటరీ, ఆంధ్రప్రదేశ్ స్టార్ హోటల్ అసోసియేషన్. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ షో. పవన్ కార్తిక్ గారు నమస్తే అండి. నమస్తే అండి. పవన్ గారు, వంట గదిలో దాకా వస్తుంది అనుకోలేదు, కానీ వాళ్ళ వంట గది దాకా వచ్చేసింది. మరి ఇప్పటికే హోటల్స్ కానీ రెస్టారెంట్లు కానీ అన్నీ మూసేశారు. ఏపీ వ్యాప్తంగా చాలామంది ఆందోళన కూడా చేస్తున్నారు ధరలు తగ్గించాలి అని చెప్పి. మరి ఏంటి దీని ఇంపాక్ట్ ఏ విధంగా పడుతుంది? ఇలా ధరలు పెరుగుతూ పోతూ ఉంటే ఇంకా హోటల్స్, రెస్టారెంట్లు అన్నీ మూసుకోవాల్సిందేనా? ప్రైమ్ 9 వ్యూవర్స్ అందరికీ నమస్కారం అండి. యాక్చువల్గా ఉన్న ప్రాబ్లం ఏమిటంటే మనం ఎక్కువ స్ప్రెడ్ చేస్తున్నామండి. ఫ్యాక్ట్స్ మాట్లాడుకుంటే మనకి ప్రస్తుతానికి విశాఖపట్నం అవ్వచ్చు, విజయవాడ అవ్వచ్చు, తిరుపతి అవ్వచ్చు, ప్రస్తుతానికి మనకి ఏమి అంతవరకు ఇంకా ప్రాబ్లం రాలేదండి. ఏపీ వ్యాప్తంగా కాలేదు, కానీ ఆ 2 చోట్ల మాత్రమే కొంచెం కాస్త ఎక్కువ కనిపిస్తుంటారా? అది అంటే మనకి 5వ తారీఖున మినిస్ట్రీ ఆఫ్ నేచురల్ గ్యాస్ అండ్ పెట్రోలియం ఒక ఆర్డర్స్ ఇచ్చారండి. ఏంటి అంటే ఆర్డర్స్ మనకి ఒక పవన్ గారు 1 సెకండ్, పవన్ గారు కొంచెం బ్యాక్ వెళ్ళి కూర్చోండి. ఓకే, యా, కంటిన్యూ. ఎల్పిజి డొమెస్టిక్ మీద ప్రయారిటీ ఇవ్వమని చెప్పి ఒక ఆర్డర్స్ ఇచ్చారండి మొత్తం ఆయిల్ కంపెనీస్ అన్నిటికీ, మినిస్ట్రీ ఆఫ్ నేచురల్ గ్యాస్. దానికి ఏంటంటే వాళ్ళు ఇప్పుడు గ్యాస్ ఏజెన్సీస్ అన్ని ఏం చేసినాయి అంటే ప్రతి హోటల్ కి కూడా మన ఆంధ్రప్రదేశ్ పరంగా తీసుకుంటే అందరికీ కాల్ చేసి మేము ఎల్పిజి కమర్షియల్ సప్లై చేయలేము అని చెప్పారు. అది ఎక్కడ కూడా అందులో ఆర్డర్ లో ఎల్పిజి కమర్షియల్ బ్యాన్ అన్నది కానీ ఏది రాయలేదండి. అది యాక్చువల్గా అది చాలా రాంగ్ గా వెళ్ళిందండి పబ్లిక్ అందరికి కానీ, హోటలియర్స్ కి, రెస్టారెంట్స్ అందరికి. అక్కడ మేము ఆ రోజే ఇమిడియట్ గా కూడా మేమంతా చాలా డిస్కస్ చేసాము, అన్ని చేసాము. ఈ రోజు కూడా విశాఖపట్నం తీసుకోండి, మెయిన్ మనకి ఆంధ్రప్రదేశ్ లో మెయిన్ టూరిస్ట్ డెస్టినేషన్ అవ్వచ్చు. ఎక్కడ ఈ రోజు మధ్యాహ్నానికి 1-2 హోటల్స్ నుంచి నాకు వచ్చినాయి. ఎందుకంటే నేను క్లోజ్ గా మానిటర్ చేస్తున్నాను. ఎక్కడైనా ఇబ్బంది ఉందా మా వాట్సాప్ గ్రూప్స్ లో కూడా అన్నిట్లో చేస్తున్నాను. ఇబ్బంది అన్నది ఇప్పుడు వరకు రాలేదు, బట్ ఫ్యూచర్ లో వచ్చే అవకాశం ఉందని మేము భావిస్తున్నామండి అది. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే సఫిషియంట్ స్టాక్ ఉంది. నిన్న రాత్రి కూడా మేము హెచ్పిసిఎల్ రిఫైనరీలో చెక్ చేసాం. నైట్ టైం నిన్న రాత్రి కూడా ఫిల్లింగ్ అయిందండి. యాక్చువల్ గా ఫిల్లింగ్ అవుతున్నప్పుడు మాకు ఇబ్బంది రాదనే మేము అనుకుంటున్నామండి. రేపు సెంట్రల్ మినిస్టర్ గారితో అపాయింట్మెంట్ తీసుకున్నారు మా నేషనల్ లెవెల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వాళ్ళందరూ. మేము కూడా వెళ్ళవలసి ఉంది రేపు. అది వెళ్తే ఐ థింక్ వీఆర్ నాట్ ఇష్యూ ఏమి రాదని అనుకుంటున్నామండి. అంటే ఇష్యూ రాదు అనుకుంటున్నారు, అటు పెరుగుతాయేమో అన్న ఆందోళనలో ఇప్పటికే కొన్ని హోటల్స్ కానీ రెస్టారెంట్లు కానీ మూసేస్తున్నట్టుగా చూస్తున్నారు కదా. అంటే కేవలం ఇప్పుడు ఆ క్లోజ్ చేసేవి ఆ 2 ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తుందంటారు, అటు తిరుపతి, అటు వైజాగ్లో? అంటే మనకి నాకు నిన్న మొన్న తెలిసింది ఏంటంటే చిన్న హోటల్స్ అంటే కొంతమంది అంటే 1-2 సిలిండర్స్ తీసుకునే వాళ్ళు ఇనిషియల్ గా ఫస్ట్ వీళ్ళు డిస్కౌంట్ అన్నది ఆపేరండి. ఇదివరకు అందరూ ఏజెన్సీస్ అంతా డిస్కౌంట్ ఇచ్చారు. ఓకే, అది ఎందుకంటే రేట్ అన్నది ఎలాగో నేషనల్ వైడ్ పెరిగింది, రేట్ హైక్ అన్నది అందరికీ వచ్చింది డొమెస్టిక్ మీద, కమర్షియల్ మీద. ఇప్పుడు ఏంటంటే ఇనిషియల్ గా అన్నది ఒక స్టార్ హోటల్స్ కానీ లేకపోతే చిన్న ఒక బడ్జెట్ సెగ్మెంట్, మీడియం సెగ్మెంట్ హోటల్స్ కానీ ఇబ్బంది ప్రస్తుతానికి రాలేదు. ఈ రోజు మధ్యాహ్నం మెసేజ్లు వచ్చినాయి 3-4 హోటల్స్ కి ఒక ఏజెన్సీ నుంచి, మేము ఇంకా సరఫరా చేయలేము అన్నది. వాళ్ళని మేము ప్రయత్నిస్తున్నాం కాంటాక్ట్ చేయడానికి. ఎందుకంటే మాకు హెచ్పిసిఎల్ రిఫైనరీ వాళ్ళతో కూడా మేము మాట్లాడాం, హైయర్ అథారిటీస్ తో. ఈ రోజు కూడా మాక్సిమం అంటే నిన్న నైట్ చేశారండి, మొన్న నైట్ ఫిల్లింగ్ అయింది. ఈ రోజు కూడా కమర్షియల్ అన్నది, బట్ 100% సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది మేము కూడా స్వాగతిస్తున్నాం. డొమెస్టిక్ ప్రయారిటీ ఇవ్వాలి, బట్ అట్ ద సేమ్ టైం దీనికి కూడా మనకి కమర్షియల్ కూడా ప్రయారిటీ ఇవ్వాలి. ఎందుకంటే దీని మీద ఆధారపడి ఎన్ని లక్షలాది కుటుంబాలు ఉన్నాయి, టూరిస్ట్ వస్తారు మన ఇవన్నిటికీ సంబంధించి అన్నది. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది అయితే ప్రస్తుతానికి అంత మేజర్ గా అన్నది మన రాష్ట్రంలో ఇంకా రాలేదండి. అది పెద్ద హోటల్ సంబంధించి. రైట్, నమస్తే రాధా గారు. మస్తాన్ గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. నమస్తే మస్తాన్ గారు. రాధా గారు నమస్తే.
రాధా గారు, ఏంటి హర్మూజ్ సంధి మూసివేత వల్ల ప్రపంచ చమురు సరఫరా పైన ఇది ఎంత మేర ప్రభావం పడుతుంది? చాలా పెద్ద ప్రభావమే కనిపిస్తుంది అంటారా? తర్వాత మ్యూట్లో ఉన్నారు రాధా గారు. ఎస్పెషలీ ఆయిల్ సెక్టర్ తీసుకుంటే మిడిల్ ఈస్ట్ పై ఈ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ పై వరల్డ్ వ్యాప్తంగా చూస్తే నియర్లీ 30% ఆఫ్ ద ఆయిల్ ఈ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ నుంచే సరఫరా అవుతుంది. దీంతో పాటు ఈక్వల్ నియర్లీ 20% ఆఫ్ ద న్యాచురల్ గ్యాస్ కూడా ఈ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ చాలా క్రూషియల్ గా ఉన్నాయి. అండ్ ఈ 39 కిలోమీటర్స్ అయినట్టు స్ట్రెయిట్స్ ఆఫ్ హోర్మజ్ అన్నది వరల్డ్ అంతటికీ ఒక వెరీ క్రూషియల్ చోక్ పాయింట్ గా ఉంది. ఎస్పెషలీ ఒక ట్యాప్ క్లోజ్ చేస్తే వాటర్ ఎలాగ ఆగిపోతుందో, సో సేమ్ వీ కెన్ ఆల్సో సీ ఈ స్ట్రెయిట్స్ ఆఫ్ హోర్మజ్ అన్నది. సో ఈ స్ట్రెయిట్స్ ఆఫ్ హోర్మజ్ 1/5 ఆఫ్ ద వరల్డ్ ఆయిల్ కానీ అలాగే 20% ఆఫ్ ద ఈ గ్యాస్ సరఫరా కానీ స్ట్రెయిట్స్ ఆఫ్ హోర్మజ్ క్రూషియల్ గా ఉంది. అలాగే మన భారతదేశం అయితే తీసుకుంటే భారతదేశానికి నియర్లీ మనకి 40% ఆఫ్ ద ఆయిల్ అలాగే నియర్లీ 50% ఆఫ్ ద న్యాచురల్ గ్యాస్ ఈ స్ట్రెయిట్స్ ఆఫ్ హోర్మజ్ వెరీ క్రూషియల్ యూనిట్ గా ఉంది. అయితే ఇప్పుడు ఇంటర్నేషనల్ గా వార్ ప్రారంభమైన మొదటి రోజు చూస్తే ఇంటర్నేషనల్ ప్రైజెస్ చెప్తున్నాను, $69 పర్ బ్యారెల్ గా ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ఆయిల్ ప్రైజెస్ ఈ రోజు తీసుకుంటే $115 పర్ బ్యారెల్ గా ఉంది. అలాగే యూరోపియన్ యూనియన్ కంట్రీస్ లోని గ్యాస్ హైక్ అని చూస్తే 30% ఆఫ్ ద గ్యాస్ హైక్ అక్కడ కనిపిస్తుంది. అయితే ఇది వరల్డ్ ఎకానమీ పై ప్రభావాన్ని మనం గమనించాలి. అయితే మన భారతదేశంపై దీని ప్రభావం ఎలా ఉంది అని ఒకసారి ఆలోచన కానీ చేస్తే మన భారతదేశం ఆల్రెడీ మన దేశం ప్రకటించినట్లుగానే మనకి స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ అన్నవి మనం ప్రిజర్వ్ చేసుకున్నటువంటి పరిస్థితి. 5.33 మిలియన్ మెట్రిక్ టన్స్ ఆఫ్ ఆయిల్ క్రూషియల్ గా మన భారతదేశంలో విశాఖపట్నం అయితేనేమి అలాగే మ్యాంగ్లూర్ అలాగే కర్ణాటక, సో 3 డిఫరెంట్ లొకేషన్స్ లో మనకి స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి. దీంతో పాటు మన భారతదేశంలో ఉన్నటువంటి ఆయిల్ జైంట్స్ దగ్గర ఉన్నటువంటి ఆయిల్ మనకి క్రూషియల్ గా మరొక 2-3 మంత్స్ సరిపోతుంది. దీంతో పాటు మిగిలిన కంటైనర్స్ కానీ రిజర్వ్స్ కానీ, సో వీ నీడ్ నాట్ పానిక్ ఫర్ నెక్స్ట్ 5 to 6 months. మనం పానిక్ అవ్వాల్సినటువంటి అవసరం అయితే లేదు. బట్ రెస్పాన్సిబుల్ కన్జంప్షన్ అన్నది మన అందరి బాధ్యత. సో మనం చాలా రెస్పాన్సిబుల్ కన్జంప్షన్ ఆఫ్ ఆయిల్ అండ్ గ్యాస్ మనం రెస్పాన్సిబుల్ గా ఉండాల్సినటువంటి అవసరం, అంటే ఇంటర్నేషనల్ ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ అన్నవి మన మీద కూడా పడే ఆస్కారం ఉంది. కాబట్టి మనం అందరూ రెస్పాన్సిబుల్ ఆయిల్ కన్జంప్షన్ అండ్ రెస్పాన్సిబుల్ యూసేజ్ అన్న దిశగా మనం ఆలోచన చేయాల్సి ఉంటుంది. అలాగే మన భారతదేశం కూడా ఈ క్రూషియల్ టైమ్స్ లోని తీసుకున్నటువంటి ఈ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ 1955 ఆధారంగా ముఖ్యంగా మన హౌస్ హోల్డ్స్ కి కావాల్సినటువంటి ఈ గ్యాస్ సరఫరా కానీ అలాగే మిగిలిన ఎసెన్షియల్ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఎసెన్షియల్ ఇండస్ట్రీస్ కానీ, సో వీటి పైకి మన ఆయిల్ గ్యాస్ అండ్ గ్యాస్ ని డైవర్ట్ చేయడం అన్నది మనం చూసాం. కాబట్టి ఎసెన్షియల్ కమోడిటీస్ ప్రయారిటీస్ తర్వాత ఇటు పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్ కానీ అలాగే మిగిలిన యూనిట్స్ కి కొంచెం ఇబ్బంది కలగొచ్చు. బట్ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్స్ ఆధారంగా హౌస్ హోల్డ్స్ కన్జంప్షన్ కానీ అలాగే మిగిలిన ఎసెన్షియల్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ మిగిలిన క్రూషియల్ ఇండస్ట్రీస్ పైకి ఈ గ్యాస్ అన్నది డైవర్ట్ చేయడం అన్నది మనం చూస్తున్నాం. అండ్ ఎస్పెషలీ మన భారతదేశంలో ఈ గ్యాస్ ప్రొడక్షన్ కూడా మాక్సిమం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు ఇటు క్లియర్ గా కనిపిస్తుంది. సో ఇప్పుడు రాధా గారు ఏమంటారు, ఇప్పుడు హర్మూజ్ జలసంధి మూసివేయడం వల్ల దాని మీదుగా దిగుమతి చేసుకోవడం వల్ల ఇప్పుడు మన మీద ఇంకొక 2-3 నెలల వరకు ప్రభావం పడదు అని అంటారా? ఎస్పెషలీ మనకి ఇప్పుడు ఉన్నటువంటి రిజర్వ్స్ మనం చూసినట్లయితే మనం ఏమాత్రం పానిక్ చెందాల్సిన అవసరం లేదు. దీంతో పాటుగా మరి ఒకటి వినిపిస్తుంది, ఎసెన్షియల్ కమోడిటీస్ షార్టేజ్. సో మనం ఏ మాత్రం ఎసెన్షియల్ కమోడిటీస్ కి బయట దేశాలపై ఆధారపడట్లేదు. ఇన్ఫాక్ట్ మన భారతదేశం నుంచి వెళ్లే ఎక్స్పోర్ట్స్ ఎసెన్షియల్ ఫ్రెష్ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ వంటి ఐటమ్స్ కానీ అలాగే టీ కానీ స్పైసెస్ కానీ, దీంతో పాటు మన తమిళనాడు అనే దేశం నుంచి ఐఫోన్స్ కానీ టెక్నాలజీ కానీ మనం బయట దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. సో ఈ ఎసెన్షియల్ కమోడిటీస్ ఎక్స్పోర్ట్స్ పై బికాస్ స్ట్రెయిట్ ఆఫ్ హోర్మజ్ 87% వరకు బ్లాకేజ్ అయి ఉన్నది. కాబట్టి ఎసెన్షియల్ కమోడిటీస్ ఎక్స్పోర్ట్స్ అంటే బయట దేశాలకు మనం ఎగుమతి చేస్తున్నాం కాబట్టి సో వీటిపై ప్రభావం పడే ఆస్కారం ఉంది. కానీ మనం ఎసెన్షియల్ కమోడిటీస్ కూడా ఏమాత్రం పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. బికాస్ మనం ఈ వెస్ట్ ఏషియా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్న ఐటమ్స్ కానీ మనం చూస్తే ఒకటి యూరియా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో ఈ అగ్రికల్చర్ సెక్టర్ కొంచెం వల్నరబుల్ సెక్టర్
కాబట్టి యూరియా ఇంపోర్ట్స్ పై బికాస్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ బ్లాకేజ్ కారణంగా ప్రభావం పడవచ్చు. దీంతో పాటు సోడియం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అలాగే కన్స్ట్రక్షన్ సెక్టర్ కి కావాల్సినటువంటి ఈ లైమ్ స్టోన్ కానీ అలాగే గ్రానైట్ కానీ సో ఇలాంటి వాటిని మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం బయట దేశాల నుంచి. సో కెమికల్స్ కానీ సోడియం కానీ ఇలాంటివన్నీ ఇండస్ట్రియల్ సెక్టర్ కమోడిటీస్ కాబట్టి వాటిపై ప్రభావం కొద్ది రోజులు పడే ఆస్కారం ఉంది. కానీ ఎసెన్షియల్ కమోడిటీస్ వీ నీడ్ నాట్ పానిక్ అబౌట్ ఎనీథింగ్ బికాస్ వీఆర్ యాక్చువల్లీ ఎక్స్పోర్టింగ్, వీఆర్ నాట్ ఇంపోర్టింగ్ ఎసెన్షియల్ ప్రొడక్ట్స్. సో వీఆర్ సెల్ఫ్ సఫిషియంట్ విత్ రెస్పెక్ట్ టు ఆల్ కైండ్స్ ఆఫ్ ఎసెన్షియల్ కమోడిటీస్ ఇంపోర్టేషన్ అని గుర్తుంచుకోవాలి. సో బట్ రెస్పాన్సిబుల్ యూసేజ్ అండ్ రెస్పాన్సిబుల్ కన్జంప్షన్ మాత్రం ప్రతి ఒక్క ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ అని మనం గుర్తించాలి. రైట్. మస్తాన్ గారు నమస్తే. నమస్తే. మస్తాన్ గారు, 1 వీక్ నుంచి జరుగుతున్న పరిణామాలు మనం చూస్తున్నాము. భారత్ పైన ఎటువంటి ప్రభావం పడుతుందో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు సరఫరా ఆగిపోతుందేమో అని భయపడుతున్నారు. తర్వాత పెట్రోల్ డీజిల్ ధరలు కూడా పెరిగిపోతాయేమో, గ్యాస్ నుంచి ఇలాంటి ధరలు పెరుగుతున్నాయి. అండ్ పలు నగరాల్లో కూడా సరఫరాలు తగ్గించేస్తున్నారు. అటు హోటల్స్ కూడా చాలా గగ్గోలు పెడుతున్నాయి అన్ని వర్గాలు కూడా. ఏం జరగబోతోంది అని. సో మీ విశ్లేషణ ఏంటి? దీనిపైన ఎటువంటి ప్రభావం చూపుతుందంటారు భారత్ పైన? ఖచ్చితంగా ప్రైమ్ వీక్షకులకి కూడా దీనికి ఖచ్చితంగా ప్రభావం చూపిన ప్రారంభమై మనము ప్రజలు ఏంటంటే వాళ్ళకి ఇవన్నీ తెలియదు. అక్కడ వ్యాపారులు కానీ కొంతమంది స్వార్థపరత్వంతో ఆలోచించే వాళ్ళు అంటే ఎప్పటికో దాన్ని క్యాష్ చేసుకుంటూ ఉంటారు. ప్రజల్లో భయాందోళన రేకెత్తిస్తూ ఉంటారు. అదిగో పులి అంటే ఇదిగో నక్క అట్లా అలా ఇప్పుడు ఏంటంటే అక్కడెక్కడో గ్యాస్ ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం చెప్పింది కదా, 45 రోజుల నిల్వలు మనకు ఉన్నాయి, ఏ ఇబ్బంది లేదని చెప్పింది మొదట. అయితే ఇప్పుడు 8వ రోజు అయింది, ఇంకా 45 రోజుల నిల్వలు అనేది చెప్తా ఉంది, 8వ రోజే. ఇప్పుడు మనము ప్రభుత్వం కావచ్చు, ఇందాక సార్ మాట్లాడారు, నాకు తెలియదు ఆయన డిజిగ్నేషన్ తెలియదు. నిజంగా ఏంటంటే ఇప్పుడు తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ ఆయన ప్రతినిధి వెంకటరెడ్డి గారు కానీ, ఇక్కడ విశాఖపట్నంలో హోటల్ మర్చెంట్స్ అసోసియేషన్ సంబంధించి బాలకృష్ణ గారు కానీ ఓపెన్ గా అన్ని టీవీలతో మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ 20% హోటల్స్ అన్ని కూడా మూతపడే పరిస్థితి వచ్చిందని, అదేవిధంగా విశాఖపట్నానికి రోజుకి ఎన్ని సిలిండర్లు అవసరం, నెలకి ఎన్ని సిలిండర్లు అవసరం, ఇప్పుడు ఎంత తగ్గిపోయింది, ఆల్రెడీ బ్లాక్ కూడా బిగిన్ అనే ఒక ఆందోళన ఆయన మాటలు కనపడేది. ఇప్పుడు ఏంటంటే యాక్చువల్ గా ఇది అన్ని రాష్ట్రాల్లో ఈ విధమైన ప్రభావం ప్రారంభమైంది కాబట్టి ఈ రోజు నరేంద్ర మోడీ ఇప్పుడు విదేశాంగ శాఖ మంత్రి గారు, అదేవిధంగా పెట్రోలియం శాఖ వాళ్ళిద్దరు కూడా మీటింగ్ పెట్టాల్సి వచ్చింది. దానికంటే ముందేం చేయాలి ప్రభుత్వాలు? మీకేం భయం లేదు, మీరెవరు బ్లాక్ మార్కెట్ చేయొద్దు అని ఒక భరోసా ఇవ్వాలి కదా. ఆల్రెడీ హోటల్స్ మూసేస్తున్నారు, రకరకాలుగా దాన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు, ఈ విధంగా ధరలు పెంచే పరిస్థితి వస్తుంది అనేది ముందుగా ఊహించాలి కదా ప్రభుత్వం కూడా. ఎందుకంటే ఎట్లా ఉంటుందంటే మనం గతంలో చూసాను, చిన్న చెప్తాను, ఎరువుల కొరత అనేది నామమాత్రంగా ఉంది ఒక ఆంధ్రప్రదేశ్ లో గతంలో 10% సప్లై అయింది. కానీ రైతులకి ఏమని మెసేజ్ వెళ్ళిందంటే ఎరువులు అయిపోతున్నాయంట, మనం కొనుక్కోకపోతే కుదరదని మెసేజ్. అసలు అవసరం లేనివాడు కూడా ఎరువు షాప్ దగ్గరికి వెళ్ళి, పురుగు మందుల షాపుల దగ్గరికి వెళ్ళి అవి మొత్తం ఖాళీ చేసేసి పక్కన పెట్టేశారు. అంటే అలాంటి పరిస్థితి రాకుండా ప్రభుత్వాలు జాగ్రత్త వహించాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి తెలంగాణలో కనపడుతుంది గ్యాస్ సిలిండర్లు బుకింగ్ల కోసం అప్పుడే బయలుదేరిపోయారు. అంటే ఏంటంటే నిల్వ చేసుకుంటారు వీళ్ళు. అనవసరమైన భయాందోళన ఏం చేస్తాయి అంటే 2-3 నెలల దాకా వాళ్ళ సిలిండర్లు ఉంటాయి కనుక. అంటే ఇప్పుడు బెంగళూరు చెన్నైలో ఇంపాక్ట్ పడింది కాబట్టి మన మీద కూడా ఇంపాక్ట్ పడుతుందేమో అని చెప్పి ముందుగానే నిల్వ ఉంచుకుంటే బాగుంటుందేమో అని ముందు ఆలోచన కదా పడుతుంది. అది ప్రజల్లో ఆ విధమైన ఆలోచనలు ఎప్పుడు వస్తాయో వ్యాపారులు దానికి తగ్గట్టుగా వాళ్ళు క్యాష్ చేసుకుంటారు. ఇప్పుడు మనము నిత్యావసర చట్టం 1955 అది ఇంప్లిమెంట్ లోనే ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా తెచ్చారంటే ఏంటి అంటే పరిస్థితి చేదాటిపోతుంది. 8 రోజులకే ఇట్లా బయలుదేరిపోయారు వీళ్ళందరూ. ప్రభుత్వం నుంచి ప్రజల నుంచి దోపిడీకి ఆల్రెడీ సిద్ధమైపోయారు. ఇప్పుడు ఇదైపోయింది. డీజిల్ కానీ ఇంకోటి కానీ రేపటి నుంచి ఏం చేస్తారంటే ఈ లారీల్లో డీజిల్ కూడా దొరకదు కాబట్టి మనకి బియ్యం కూడా పెరిగిపోయే అవకాశం ఉంది, లేకపోతే కందిపప్పు, మినపప్పు,
యుద్ధం భారతదేశానికి వచ్చేసినట్టుగా ఫీల్ అయిపోయి ఇక అందరు ఇళ్లలో స్టాకులు పెట్టుకుంటా ఉంటారు, ఇక వాళ్ళు క్యాష్ చేసుకుంటా ఉంటారు. గతంలో గల్ఫ్ 90s లో జరిగినప్పుడు కూడా, గల్ఫ్ యుద్ధం జరిగినప్పుడు కూడా కొన్నాళ్ళు అదే పరిస్థితి వచ్చింది. అప్పుడు నిజంగానే మనం పెట్రోల్ మీద సెస్ కూడా వేసాం. గల్ఫ్ సెస్ అనేది ఆ వార్ కోసం వేసిన పరిస్థితి కూడా ఉంది. అంటే నేననేది ఏంటంటే అసలు ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మనం 10%, ఇప్పుడు నాకు స్టేట్మెంట్ ఇప్పుడే వచ్చింది, ఒక అరగంట నేను ఫాలో అయ్యాను. 10% ప్రొడక్షన్ పెంచండి, ఏదైతే గ్యాస్ ఉత్పత్తి మనకి సంస్థలు ఉన్నాయో అవన్నీ కూడా పెంచండి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఏదైతే గ్యాస్ ప్రొడక్షన్ యూనిట్స్ ఉన్నాయో, ఏజెన్సీలు ఉన్నాయో, కంపెనీలు ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఆదేశాలు ఇచ్చింది అనేది నేను చెప్తాను. అది కావాల్సింది ఏంటంటే ప్రతి రాష్ట్రంలో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉంటారు, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు ఉంటారు. వాళ్ళందరూ కూడా బయటికి వచ్చి మీరెవరో ఆందోళన చెందదు, ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి, ఇవి ఇప్పటికే చెప్పేసేయాలి. ఎందుకంటే గెస్ట్ చేయాలి కదా. ఈ రోజు ప్రధానమంత్రి గారి దగ్గరికి ఇంటెలిజెన్స్ వెళ్ళింది, ఆయన రివ్యూ చేశారంటే ఇక్కడి నుంచి వెళ్తేనే కదా. సో అది ముందే చేయాలి. ఇప్పుడు ఈ రోజులో మనకి ఇక్కడ కానీ తెలంగాణలో కానీ పౌర సరఫరాల శాఖ మంత్రి కానీ, లేదా కన్సర్న్ ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ, లేదంటే జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు ఎవరు కనపడలేదు. అంటే నేననేది ఏంటంటే అదేదో ఉంచుకొచ్చిన తర్వాత కాదు, ముందు నుంచి అవేర్నెస్ చేస్తే ప్రజలు ఆందోళన చెందకుండా ఉంటారు. ఆ పని చేయాలి. ఖచ్చితంగా వాళ్ళు దోపిడీకి గురి కాకూడదంటే ఈ చట్టాలు ఎన్ని తెచ్చినా కూడా అవి వచ్చి వాళ్ళు చెకింగ్ చేసేది కావాల్సింది. ఈ లోపల జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. నా ఉద్దేశం ఏంటంటే గ్యాస్ కి సంబంధించి 2 నెలల వరకు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. కమర్షియల్ సిలిండర్లు కూడా మా దగ్గర స్టాక్ ఉన్నాయి. ఏదో అనాథరైజ్డ్ గా నడిచే హోటల్స్ ఏవో వాళ్ళు అలా ఇబ్బంది పడుతున్నారు, కానీ ఎవరికైతే మేము సప్లై చేయగలమో వాళ్ళకి చేస్తాము. అదేవిధంగా వంట గ్యాస్ కి సంబంధించి మన రాష్ట్రంలోనే 1,54,00,000 కనెక్షన్లు ఉన్నాయండి. దీపం కానీ, ఇంటికి సంబంధించి కానీ, హౌస్ హోల్డ్స్ కి సంబంధించి కానీ ఉన్నాయి. వాళ్ళందరూ ఆందోళన చెందడం ప్రారంభిస్తే అందరూ మళ్ళీ గ్యాస్ ఏజెన్సీ దగ్గరికి క్యూ కడతారు. సో ఇప్పటికైనా ప్రభుత్వాలు లోకల్ గా కానీ, అధికారులు పౌర సరఫరాలకు సంబంధించి కానీ ఆ నిత్యావసరాల చట్టం అనేది ఉన్నా కూడా ఏదైతే జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు అవినీతి వ్యతిరేక చట్టం లేదా, రోజు అందరూ తీసుకుంటూ ఉంటారు కదా లంచాలు. చట్టాలు పనిచేయవు. నేను ప్రజల్లో ఆందోళన అనేది ఎక్కడికో తీసుకెళ్ళిపోతాం. సో అందువల్ల ప్రజలను అవేర్నెస్ చేయాలి, వ్యాపారులకు కూడా వార్నింగ్ ఇవ్వాలి కఠినంగా. అవసరమైతే 2-3 స్టాక్లు సీజ్ చేసి ఈ విధంగా చేయబోతున్నారు కాబట్టి వీళ్ళు చేస్తున్నాం తనిఖీలు చేయటం. పాల కల్తీ జరగగానే 4 చనిపోయారనగానే అన్ని గ్రామాల్లోకి వెళ్ళి పాల వ్యాపారులు చేయటం కాదు, అది రెగ్యులర్ గా జరగాలి. ఫుడ్ అడ్మినిస్ట్రేషన్ జరుగుతుందంటే రెగ్యులర్ గా జరగాలి. అది జరగలేదు కాబట్టి అది జరిగింది. ఒక ఇన్సిడెంట్ జరగక ముందే మేల్కొన్నప్పుడే ప్రజలు కూడా ఆనందిస్తారు. వీళ్ళందరూ అవేర్నెస్ ఇస్తున్నారు, మనం దోపిడీకి గురి కాకుండా కాపాడగలిగింది ప్రభుత్వం అని వాళ్ళు మెచ్చుకుంటారు. సో ఆ విధమైన చర్యలు చేపట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. గ్యాస్ నిజంగా కనుక గ్యాస్ కానీ, పెట్రోల్ కానీ, డీజిల్ కానీ మీకు ఎటువంటి కొరత లేకపోతే ఇన్ని రోజుల పాటు ఎటువంటి ఇబ్బంది లేదు, మీరు ఎవరు ఆందోళన చెందదనే ఒక భరోసా ఎవరైతే పాలకులు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి రావాలి. అదేవిధంగా అవసరమైతే స్టాకులు కూడా డిస్ప్లే చేయాలి, ఏం అవసరం లేదా అని. ఎందుకంటే ఈ రోజు సోషల్ మీడియా ఉంది, 4 ఫోటోలు పంపించి ఇట్లా ఉంది, ఇబ్బంది ఏం లేదని చెప్పగలిగితేనే వాళ్ళు నమ్మే పరిస్థితి ఉంటుంది. అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటారు. అయితే ముఖ్యంగా ఈ గ్యాస్ సిలిండర్ల సరఫరా తగ్గడం అనేది అంతర్జాతీయ పరిస్థితుల వల్లేనా, లేకపోతే దేశీయ కారణాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఇంత విపరీతంగా ఒకేసారి గ్యాస్ సిలిండర్లు కానీ, గ్యాస్ సరఫరా కానీ తగ్గడానికి ప్రధాన కారణం ఏంటి? సో ఇలా తగ్గినప్పుడు మరి ముందుగానే మనం ఎందుకు అలర్ట్ చేయలేదు? ఈ 1 వీక్ నుంచి జరుగుతున్న పరిణామాలను బట్టి చూసుకుంటే ముందుగానే ఎందుకు అలర్ట్ చేయలేకపోయాయి? ఇప్పుడు మాత్రమే నా ఉద్దేశం ఏంటంటే మనము ఖతారు, UAE, USA, అంగోలా, ఆస్ట్రేలియా వీటి నుంచి మనం మేజర్గా ఖతార్ నుంచే ఎక్కువగా వస్తాం. అయితే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఆ దేశాలు నిజంగా వారు ఆగిపోయినా కూడా అక్కడ ఆల్రెడీ ప్రొడక్షన్ ఆపేశారు. వాళ్ళ సముద్ర క్షేత్రాల మీద దాడులు ఎప్పుడైతే జరిగాయో ఆ ప్రొడక్షన్ ఆపేశారు. అక్కడ మళ్ళీ వాళ్ళు ఆ రిపేర్స్ మొత్తం ప్రొడక్షన్ మళ్ళీ స్టార్ట్ చేయడానికి చాలా టైం తీసుకుంటది, వెంటనే చేయరు కదా. సో ప్రభుత్వం ఏంటంటే కొంత ఏదైతే దుబారా ఉందో వాటిని కొంతవరకు కట్టుదిట్టం చేయడం ద్వారా అనేది కొన్ని చర్యలు తీసుకొని ఉండొచ్చు. అంతేగాని దాన్ని ఏజెన్సీలు మా ప్రభుత్వం నుంచి ఏదో ఆదేశాలు వచ్చాయని వాళ్ళు ఏదైనా అపోహపడి వాళ్ళు ఇంకా కొద్దిగా ఎక్కువగా స్పందించారనుకోండి, ఇలాంటి పరిస్థితులు వస్తాయి. సో నా ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా మనకి కేంద్ర ప్రభుత్వం వారు రాగానే 2-3 రోజుల్లో ప్రకటించింది
పెట్రోల్ కానీ డీజిల్ కానీ గ్యాస్ కానీ మనకి 45 రోజుల పాటు ఇబ్బంది ఏం లేదని చెప్పారు. హార్మోజ్ కాకపోతే మనం రష్యా నుంచి తెచ్చుకుంటామని చెప్పారు, లేదంటే వెనిజువేలా నుంచి తెచ్చుకుంటామని చెప్పారు. ఇవన్నీ ఉన్నాయి. సో ఈ భరోసాని ప్రభుత్వాలు ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ఉంది. దాన్ని తీసుకుంటే ఏదో వాస్తవిక దృక్పథంతో ఏ దేశాల నుంచి వచ్చేది మనకు సొంతంగా ఎక్కడెక్కడ రిఫైనరీలు ఉన్నాయి, అవి ఎక్కడ ప్రొడక్షన్ ఉంది, వాటిలో ఇంత ఉంది కాబట్టి మనకి ఎటువంటి ఇబ్బంది లేదనే ఒక భరోసాని ప్రభుత్వాలు ప్రజలకు తెలియజేస్తే ఈ ఆందోళన నుంచి కొంత వాళ్ళు గట్టెక్కుతారు. అవును, రైట్. పవన్ గారు, దేశవ్యాప్తంగా హోటళ్లు కూడా మూతపడే పరిస్థితి వస్తే కనుక ఆర్థిక వ్యవస్థ పైన ఎలాంటి ప్రభావం చూపుతుందని అంటారు? మేడం, యాక్చువల్ గా ఆ పరిస్థితి రాదు అని మేము భావిస్తున్నాం. ఎందుకంటే అలాంటి యాక్చువల్ గా చాలా పానిక్ సిచ్యుయేషన్ క్రియేట్ చేస్తున్నారు. నేను మన ఆంధ్రప్రదేశ్ పరంగా మాట్లాడితే మేడం చెప్పింది కూడా ఎగ్జాక్ట్లీ రైట్. రెస్పాన్సిబుల్ యూసేజ్ అవన్నీ మేము కూడా బ్రీఫ్ చేస్తున్నాం. అలాగే సార్ చెప్పినట్టు కూడా ఎగ్జాక్ట్లీ అది ఏంటంటే అంత సిచ్యుయేషన్ అలా లేదు పరిస్థితి యాక్చువల్ గా. బట్ వస్తాదేమో అని భయం ఆందోళనలో ఉన్నారు. దానికి మించి ఏంటంటే మేము ఎందుకంటే నేను ఆంధ్రప్రదేశ్ స్టార్ హోటల్స్ అన్ని కూడా ప్రతి గ్రూప్ లో కూడా లాస్ట్ 5 days నుంచి క్లోజ్ గా మానిటర్ చేస్తాం. మేము రాదని అనుకుంటున్నాం. ఒకవేళ వచ్చే ఫలం అయితే దాని లిమిటెడ్ చాలా రెస్పాన్సిబుల్ యూసేజ్ అన్నది నేను ఫస్ట్ నుంచి కూడా ఆల్మోస్ట్ 1 week నుంచి అందరికీ చెప్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ స్టాఫ్ బ్రీఫ్ చేయటం అవన్నీ కూడా అంటే ఇప్పుడు గ్యాస్ అనేది రెస్పాన్సిబుల్ యూసేజ్ మనకి. ఎందుకంటే మన దేశంలో ఎల్పిసి యూసేజ్ చాలా ఎక్కువ, మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం ఆల్మోస్ట్ 60% పైన అన్ని కూడా. దానికోసం యాక్చువల్గా అంటే మనకు ఆ పరిస్థితి రాదు. ఒకవేళ మీరు అన్నట్టు ఆ పరిస్థితి వస్తే డెఫినెట్ గా చాలా ఇంపాక్ట్ ఉంటుంది మేడం. మనం అన్నిటి మీద టూరిజం మీద ఇంపాక్ట్ అవుతుంది, ఎకానమీ మీద ఇంపాక్ట్ అవుతుంది చాలా అది. బట్ ఆ పరిస్థితి వచ్చే సందర్భాలు లేవని మేము చాలా బలంగా నమ్ముతున్నామండి. అయితే హోటల్స్లో కూడా ఈ మెనూ ఐటమ్స్ని కూడా ముందుగానే ఎందుకు తగ్గిస్తున్నారు అంటే ఒకవేళ ఫ్యూచర్లో ఇంకా గ్యాస్ ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మేము అంతగా పెట్టుకోలేము కాబట్టి దీంట్లో ఈ విధంగా తగ్గిస్తూ ఉంటే మళ్ళీ వాళ్ళకి ఆదాయం కూడా తగ్గిపోతూ ఉంటుంది కదా, అలా ఆలోచించారా? 100% తగ్గుతుంది. బట్ నేను మెనూ పరంగా చూసేసరికి కొన్ని హోటల్స్ చిన్న రెస్టారెంట్స్ అవ్వచ్చు, స్టాండ్ అలోన్ రెస్టారెంట్స్ వాళ్ళు కొంత మెనూ కట్ చేశారన్నది నేను విన్నాము. బట్ పెద్ద హోటల్స్ కి వచ్చేసరికి ఒక స్టాండర్డ్ హోటల్స్, ఒక స్టార్ హోటల్స్ ఎక్కడ ఎటువంటి మీకు ఏం తెలియదు కూడా. కస్టమర్ పర్స్పెక్టివ్ లో వాళ్ళకి ఎటువంటి డిఫరెన్స్ గానీ ఏమీ లేదు అసలు. ఈ రోజు మధ్యాహ్నంకే లాస్ట్ ఆల్మోస్ట్ ఒక 5 days తర్వాత ఈ రోజు మనకి గ్యాస్ ఏజెన్సీస్ నుంచి మెసేజ్ వచ్చిందండి, మేము సప్లై చేయలేము అని చెప్పి. బట్ ఆల్టర్నేట్ అన్నది ఎందుకంటే ప్రతి హోటల్ పెద్ద హోటల్స్ కూడా ఒక 2 vendors ఉంటారండి, ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వరు ఎప్పుడు. ఒక హెచ్పి అవ్వచ్చు, బీపీసీ 2 అవ్వచ్చు. దానికి సంబంధించి ఇప్పుడు ఏంటంటే అది ఒకళ్ళ దగ్గర నుంచైనా వస్తుందండి. మేము ఎందుకంటే మేము డైరెక్ట్ కంపెనీస్ తోనే మేము డిస్కస్ చేస్తున్నామండి, అది అవుతుందా లేదా ఫిల్లింగ్ అనేది. ఫిల్లింగ్ అవుతుంది అన్నది ఎందుకంటే మాకు అక్కడ నమ్మకంగా మేము చెప్పగలుగుతున్నామండి. మీకు సిలిండర్స్ ఫిల్లింగ్ అవుతున్నప్పుడు కమర్షియల్ సిలిండర్స్. బట్ ఇంకొకటి ఏంటంటే కొంతవరకు సరఫరా కొంత తగ్గింది. ఇప్పుడు ఒకవేళ 10 cylinders తీసుకునే అడుగుతున్నా, రిక్వెస్ట్ చేస్తున్నాం అనుకోండి, మాకు 6, 7 అలా వస్తున్నాయి, అడిగినట్టు రావట్లేదు. బట్ చాలా మంది బ్లాక్ మార్కెట్ లో కూడా కొంటూ ఉంటారు కదా పవన్ గారు, బ్లాక్ మార్కెట్ లో కూడా కొంటూ ఉంటారు. ఇప్పుడు ఒకవేళ బ్లాక్ మార్కెట్ లో కొన్నా వాళ్ళపైన కఠిన చర్యలు ఉంటాయని కూడా ఇంతకు ముందు కేంద్రం డిస్కస్ చేసిన దాంట్లో ఈ అంశాన్ని వెల్లడించింది. మార్నింగ్ నుంచి చాలా మంది అడిగారండి, ఆ పరిస్థితి అయితే ఎవరికి రాలేదండి ఇప్పుడు వరకు. అసలు మేము రాదనే అనుకుంటున్నాం, అసలు బ్లాక్ మార్కెట్ వెళ్ళే పరిస్థితి అయితే లేదని అనుకుంటున్నాం. అంటే అసలు ఎక్కడ కూడా బ్లాక్ మార్కెట్ లో గ్యాస్ అనేది తీసుకోవట్లేదు అంటారా? ఎక్కడ కూడా అంటే జనరల్ గా పెద్ద హోటల్స్ సంబంధించి వీళ్ళెవరు కూడా ఆ మార్కెట్ స్టాండర్డ్ ఏజెన్సీస్ ఉంటారండి, అంత సిస్టమాటిక్ గా వెళ్తుందండి ఇదంతా. ప్రాపర్ ఇన్వాయిసింగ్ ఇవన్నీ కూడా ఎవరో మేబీ చాలా చిన్న వాళ్ళు ఏదో వాళ్ళు అలాంటి వాళ్ళు ఏదైనా అవ్వచ్చేమో గానీ బట్ ఎవరైనా ప్రాపర్ గా ఉంది. అసలు బ్లాక్ మార్కెట్ అన్నది ప్రస్తుతానికి అసలు అలాంటిది ఏమీ లేదండి. బట్ చాలా మంది ఈ ప్రశ్న నన్ను అడిగారు మార్నింగ్ నుంచి కూడా, ఇదా బ్లాక్ మార్కెట్ అలా అని. ఆ పరిస్థితి నేను కూడా చెక్ చేసుకున్నాం, వెరిఫై చేసుకున్నాం, ఎక్కడ అలాంటి పరిస్థితి అయితే లేదండి రాష్ట్రంలో ప్రస్తుతానికి. ఎందుకంటే మా కొలీగ్స్ విజయవాడ నుంచి, తిరుపతి నుంచి కూడా మాట్లాడుతున్నాము, వాళ్ళకి కూడా ఎక్కడ సరఫరా అంతరాయం కలగలేదని చెప్పారు. బట్ ముందు ప్రికాషన్స్ గా మేము గవర్నమెంట్ అథారిటీస్ స్టేట్ అండ్ సెంట్రల్ రెండు కూడా మేము ఆల్రెడీ రిక్వెస్ట్ చేసి దీనివల్ల ఎంత డిసడ్వాంటేజెస్ వస్తాయి, రేపు ఒకవేళ నిజంగా మీరు అన్నట్టు ఆ ప్రాబ్లం వస్తే, ఒకవేళ గ్యాస్ సరఫరా నిలిచిపోతే అన్నది వాళ్ళకి ముందే తెలియచేస్తున్నామండి క్లియర్ గా. ఇంతమంది ఎంప్లాయ్మెంట్ ఉన్నారు, ఇంతమంది ఉన్నారు, ఇదంతా ఇంతమంది టూరిస్ట్ ఇబ్బంది పడతారు అన్ని కూడా. ఈ రోజు జనరల్ గా సెంట్రల్ మినిస్టర్ హర్దీప్ సింగ్ పూరి గారిని కలవాలండి, బట్ కలవలేకపోయారు, రేపు కలుస్తున్నారండి. ఓకే, అయితే ఇప్పుడు ముంబై, బెంగళూరు, చెన్నై ఇక్కడ ఏంటంటే గ్యాస్ కొరత ఉంది కాబట్టి అక్కడ హోటల్స్ కూడా కొంత మూసేసే పరిస్థితి ఏర్పడింది. దాన్ని చూసుకొని ఇక్కడ కూడా ఏంటంటే పెరుగుతుందేమో అన్న ఆందోళనలో
ముందుగానే హోటల్స్ని మూసేసుకోవడమో రెస్టారెంట్ని మూసేసుకోవడమే జరిగితే నష్టం వాళ్ళకే కదా. యాక్చువల్ గా ముందు అలాంటిది ఏదైనా ఉంటే గవర్నమెంట్ తప్పనిసరిగా అనౌన్స్ చెప్పాలి. ఎందుకంటే అలా చెప్పలేదు అంటే మనకు ఆ కొరత లేదు అని అర్థమా? అసలు ఇప్పుడు వరకు ఏది రాలేదు. మనకి 6వ తారీఖున ఒక ఆర్డర్ వచ్చిందండి. ఎందుకంటే 5వ తారీఖు వచ్చిన తర్వాత బ్యాన్ ఎక్కడా లేదు ఎల్పిజి కమర్షియల్ మీద అన్నది క్లియర్ గా మినిస్ట్రీ ఆఫ్ సెంట్రల్ మినిస్ట్రీ నుంచి వచ్చింది, నేచురల్ గ్యాస్ అండ్ పెట్రోలియం అక్కడి నుంచి. అది ఎందుకంటే అన్నిట్లో ప్రెస్ లో కూడా వచ్చింది, బ్యాన్ అన్నది లేదు. ఇంకా అలాంటప్పుడు వరి అవ్వాల్సిన పని లేదండి అది అసలు యాక్చువల్ గా నాకు తెలిసి. బట్ కొంత సరఫరా ఇది వరకు లాగా దొరకట్లేదు, 10 అడిగితే 5, 6 వస్తున్నాయి, అలా జరుగుతుందండి ప్రస్తుతానికి అయితే. అండ్ 25 days 30 days అయిన వాళ్ళకి అయితే బుకింగ్ ఒకవేళ చేసుకుంటే అలా ఇస్తామని మాట్లాడుతున్నాయి కదా. ఇప్పుడు అలాంటప్పుడు హోటల్ వాళ్ళకి కాస్త ఇబ్బంది అవుతుంది కదా. అంటే 20 అంటే ఇప్పుడు మాకు ఏజెన్సీస్ చెప్తుంది ఏంటంటే ప్రస్తుతానికి ఒకవేళ నిజంగా ఈ ఫిల్లింగ్ ఆగిపోతే మేము ఒక 5 days to 7 days మేము సరఫరా చేయగలం మా దగ్గర ఉన్న ఎగ్జిస్టింగ్ స్టాక్ తో. మినిమం 4 to 5 days అనేది గ్యారంటీగా ఇవ్వగలం. ఓకే, లేదు ఒకవేళ సరఫరా ఫిల్ చేయడం ఆగిపోతే, బట్ ఫిల్లింగ్ అనేది ఆగలేదండి. ఆగిపోయినా 4-5 days హ్యాపీగా 4-5 days హోటల్స్ అన్ని కూడా రన్ చేయించండి ఫిల్లింగ్ ఆగిపోయిన తర్వాత కూడా. బట్ 4-5 days అయితే డెఫినెట్ గా గవర్నమెంట్ యాక్షన్ తీసుకోకుండా ఎందుకు ఉంటదండి అది. అంటే వాళ్ళ దగ్గర అంత స్టాక్ ఉందండి యాక్చువల్ ఏజెన్సీస్ దగ్గర. అది ఎందుకంటే నేను వాళ్ళతో మాట్లాడిన తర్వాత మీకు కాన్ఫిడెంట్ గా చెప్తాను. ఓకే, రైట్. రాధా గారు ఏమంటారు? క్రూడ్ ఆయిల్ $119 దాటడం అంటే అసలు భారత్కు ఎంత ప్రమాదకరం అనుకోవచ్చు? ఇంటర్నేషనల్ ఆయిల్ ప్రైజెస్ అన్నవి ఇప్పుడు ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్స్ దృష్ట్యా ఇది ఎవరి చేతిలో లేదు. ఈవెన్ ఇన్ఫాక్ట్ డిప్లొమాటిక్ సినారియో కూడా, అంటే డిప్లొమాటిక్ టాక్ సినారియో కూడా దాటిపోయి వెళ్తున్నటువంటి ఈ వార్ సిచ్యువేషన్. అయితే మనం చాలా కేర్ఫుల్గా మన యొక్క ఇంపోర్ట్స్ని, అంటే ఆయిల్ కానీ గ్యాస్ కానీ ఈ ఇంపోర్ట్స్ని మనం డైవర్సిఫై చేయడానికి మన వైపు నుంచి ప్రయత్నం జరుగుతుంది. ఆల్రెడీ మనం వెస్ట్ ఏషియా పైన హ్యూజ్ డిపెండెన్స్ ఉంది. నియర్లీ 40 to 50% ఆఫ్ ఆయిల్కి మనం వెస్ట్ ఏషియాపై డిపెండ్ అవుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ వెస్ట్ ఏషియా నుంచి మనం ఇటు అమెరికా కానీ, అలాగే యుఎస్ కానీ, అలాగే ఆఫ్రికన్ కంట్రీస్ కానీ, అలాగే వెనిజులా వంటి దేశాలపైకి మనం డైవర్సిఫికేషన్ అన్న స్ట్రాటజీని కూడా మనం యూజ్ చేస్తున్నాం. కాబట్టి మన దేశంలో ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో మరొకసారి చెప్తున్నా, ప్యానిక్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఏమీ లేదు. అయితే ఇప్పుడు మనకి క్రూషియల్ ప్యాసేజ్ ఆర్ చోక్ పాయింట్గా స్ట్రెయిట్స్ ఆఫ్ హార్మజ్ ఉంది. ఇటు మన ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవాలన్నా, అలాగే మన ఎసెన్షియల్ కమోడిటీస్ కానీ మన వెస్ట్ ఏషియాకి వెళ్తున్నటువంటి, అలాగే మిగిలిన దేశాలకి వెళ్తున్నటువంటి ఎక్స్పోర్ట్స్ పంపించాలన్నా కూడా స్ట్రెయిట్స్ ఆఫ్ హార్మజ్ అనేది క్రూషియల్ చోక్ పాయింట్గా ఉంది. అయితే స్ట్రెయిట్స్ ఆఫ్ హార్మజ్ ఒకవేళ కంప్లీట్గా ఆల్రెడీ 86% బ్లాకేజ్ ఉంది. సో ఇది మూసేసినటువంటి పరిస్థితిలో ఇటు సౌదీ అరేబియా ఒక ఆల్టర్నేటివ్ పైప్ లైన్ అరేంజ్మెంట్, అంటే డైరెక్ట్గా సౌదీ అరేబియా నుంచి ఆయిల్ ఒక 250 kilometers పైప్ లైన్ డైరెక్ట్ కనెక్షన్ టు రెడ్ సీకి కనెక్ట్ అయ్యేటట్టు ఒక ఆయిల్ ప్యాసేజ్ అయితే సౌదీ అరేబియా ఏర్పాటు చేసుకుంది. దీంతో పాటు యుఏఈ కూడా ఇటు రెడ్ సీకి, స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్ ఈ సిచ్యువేషన్ని ఆల్రెడీ చాలాసార్లు ఎక్స్పీరియన్స్ చేసినటువంటి పరిస్థితిలో, స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్ కంప్లీట్గా ఇరాన్ చేతిలో ఉన్నటువంటి పరిస్థితిలో ఈ యుఏఈ కూడా తనకు కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే డైరెక్ట్గా రెడ్ సీకి కనెక్ట్ చేస్తూ ఈ ఎక్స్పోర్ట్స్ కానీ అలాగే మిగిలిన ట్రాఫిక్ని డైవర్ట్ చేయడానికి యుఏఈ కూడా ఒక ఆల్టర్నేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఏర్పాటు చేసుకుంది. దీంతో పాటు మరొక ఆల్టర్నేటివ్ సోర్స్ ఏమైంది ఉన్నదంటే, సో ఈ కేప్ ఆఫ్ గుడ్ హోప్ అన్నది ఇటు ఆఫ్రికా అంటే నియర్లీ ఇటు స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్కి ఆల్టర్నేటివ్ చోక్ పాయింట్గా యూజ్ చేయడానికి ఈ ఆఫ్రికా నుంచి కూడా ఒక రూట్ అయితే కేప్ ఆఫ్ గుడ్ హోప్ ఉంది. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే, ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్కి కేప్ ఆఫ్ గుడ్ హోప్కి డిఫరెన్స్ ఇది 25 to 30 days ఎక్కువగా పట్టే సమయం అయితే మనకు కనిపిస్తుంది. సో ఒకవేళ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్లో ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్లో అడ్డంకులు ఎదురైతే మనకి ఆల్టర్నేటివ్ ఈ ట్రేడ్ రూట్స్ అయితేనేమి కానీ, ట్రాఫిక్ డైవర్షన్ రూట్స్ అయితేనేమి కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి మనకు క్లియర్గా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో మనము 3 పాసిబిలిటీస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇమీడియట్గా వార్ కానీ ఒకవేళ ఎండ్ అయినటువంటి పరిస్థితిలో, సో మళ్ళీ ముందు అంటే ఈ డిస్ట్రప్షన్ నుంచి మళ్ళీ కోలుకోవడానికి మనకు ఒక 25 to 30 days అంటే ఈ కంప్లీట్గా ఆయిల్ ప్రైజెస్ అన్ని సెటిల్ అవడానికి పట్టే ఛాన్స్ అయితే ఉంది.
అయితే మరొక సిచ్యువేషన్ లో ఒకవేళ ఈ వార్ ఇదే విధంగా కొనసాగిన పక్షంలో ఇంటర్నేషనల్ ప్రైజెస్ ఆఫ్ ఆయిల్ ఒక $150 to $250 పర్ బ్యారెల్ కూడా చేరే ఆస్కారం ఉంది. దానికి మెయిన్ రీజన్ ఎవ్రీడే ఒక 102 to 103 మిలియన్ బ్యారెల్స్ ప్రొడక్షన్ జరుగుతోంది. సో దీనిలోని ఒక్క 1 మిలియన్ బ్యారెల్ తేడా వచ్చినా అంటే ప్రొడక్షన్ షార్టేజ్ వచ్చినా కూడా అది ఇంటర్నేషనల్ ప్రైజెస్ ఆఫ్ ఆయిల్ పైన చూపిస్తుంది, కాబట్టి ఫ్లక్చుయేషన్స్ పై చూపిస్తుంది. సో దీని ఆధారంగా ఆయిల్ డిమాండ్ అండ్ సప్లై అన్నది చాలా క్లోజ్లీ డిపెండెంట్ అయినటువంటి ఫ్రేమ్వర్క్, కాబట్టి దీని ఇంపాక్ట్ మనకి ఇమీడియట్ గా ఆయిల్ ప్రైజెస్ పై కనిపించినటువంటి సిచ్యువేషన్. సో ఒకవేళ వార్ గనుక ఎండ్ అయితే ఒక 25 to 30 days లో బ్యాక్ టు నార్మల్ ప్రైజెస్ ని మనం చూడొచ్చు. కానీ ఇక్కడ ఇంకొక సిచ్యువేషన్ ఏంటంటే ఒకవేళ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ లో ప్రొలాంగ్డ్ వార్ దిశగా కానీ కొనసాగినటువంటి పక్షంలో, అంటే మనం ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ సిచ్యువేషన్ చూస్తున్నాం. సో ప్రొలాంగ్డ్ వార్ కనుక కొనసాగితే ఇది కొంత ఇబ్బందికరంగా ఉండొచ్చు, బికాస్ ఆయిల్ ప్రైజెస్ $95 to $100 మధ్యన ఉండే పరిస్థితి కనిపిస్తుంది. దీని ఇంపాక్ట్ లాంగ్ టర్మ్ ఇన్ఫ్లేషన్ పై ఎఫెక్ట్ పడవచ్చు. రైట్ అత్తల్, వెల్కమ్ బ్యాక్. మస్తాన్ గారు, ఈ యుద్ధ నేపథ్యంలో ఆల్రెడీ ఇరాన్ హెచ్చరిస్తూ వస్తూనే ఉంది, ఈ ప్రపంచ చమురు గ్యాస్ రవాణాలో ఈ జలసంధి అనేది ఒక కీలక పాత్ర పోషిస్తుంది. హర్ముజ్ జలసంధి అనేది ఆల్రెడీ ఒక వార్నింగ్ కూడా ఇచ్చింది, మేము కనుక మూసేస్తే మీకు చాలా ప్రాబ్లం అవుతుంది, మేము అంతకు కూడా తెగిస్తాము అని చెప్పి. సరే, దానికి అమెరికా కూడా ధీటుగానే సమాధానం ఇచ్చింది. మరి తెగించి ఈ నిర్ణయం ఇరాన్ తీసుకున్నప్పటికీ కూడా ఎందుకు మళ్ళీ ఇంకా ఈ వార్ని పెంచుతున్నారే తప్ప ఎందుకు తగ్గించట్లేదు? సో ఇప్పుడు సమస్య వచ్చింది, మరి దీన్ని ఏమంటారు? ముగించడం అనేది ఎవరి చేతిలో లేదండి. అది కేవలం ట్రంప్ మధ్యలో ఏమన్నా ఆలోచనలు మార్పు చేస్తే తప్పితే ఆ వార్ని ముగింపు చేసే పరిస్థితి ఎవరికి లేదు. ఎందుకంటే ఈవెన్ ట్రంప్ దగ్గర ఉన్న సలహాదారులు కూడా చేస్తే బాగుంటుంది, త్వరగా ముగిస్తే బాగుంటుంది అని ఒపీనియన్కి వచ్చినా కూడా ఆయన ఇరాన్ లో ఆయన అనుకున్న పాలకులు కొలువు తీరితే తప్ప నేను యుద్ధాన్ని ముగించనని చెప్పేసి ఆయన ప్రకటించారు. అయితే నేను ఇప్పుడు మరి మన ఛానల్లోనే చూస్తా ఉన్నాను, హార్ముజ్ జలసంధిని మేము స్వాధీనం చేసుకుంటామని ట్రంప్ ప్రకటించారు. అది జరిగితే ఏ విధమైన చేంజెస్ వస్తాయనేది కూడా చూడాలి. ఎందుకంటే ఓ పక్కన ఇరాన్ మళ్ళీ దాని మీద దాడులు చేస్తుందనే భయం ఉంటుంది. అవన్నీ ఉన్నా కూడా నేను ఇందాక అన్నట్టు ఆల్రెడీ అక్కడ చమురు క్షేత్రాల మీద దాడులు జరిగిన నేపథ్యంలో అవి ప్రొడక్షన్ ఎప్పటి నుంచి ప్రారంభిస్తాయనేది కూడా ఇదంతా ఉంది. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే శ్రీదేవి గారు, ఇప్పుడు మనమేమో ఏం చెప్తున్నాం, యుద్ధం వల్ల ఎటువంటి ఇబ్బంది లేదని చెప్తున్నాం. ప్రజలు నమ్మడానికి ఎక్కడ దొరికిద్దంటే దాని మీద 115 కమర్షియల్ సిలిండర్ మీద, డొమెస్టిక్ దాని మీద $60 పెంచాం కదా. పెంచగానే ఏమనుకుంటారు, వార్ వల్ల పెరిగింది అనేది తీసుకొస్తారు కదా ఆటోమేటిక్గా. నిజానికి మనకి ముడి చమురు బ్యారెల్ ధర అంతర్జాతీయ మార్కెట్లో పెరిగితే పెట్రోల్ ధరలు పెరుగుతాయని, తగ్గితే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గుతాయని గతంలో అనుకున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఆ విషయంలో అక్కడ తగ్గినా పెరిగినా సంబంధం లేకుండా ఆ ధరలు అలానే ఉంచేసింది. ఎందుకంటే ప్రధాన ఆదాయ వనరు కేంద్ర ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా మారింది పెట్రోల్ ఉత్పత్తులు అనేది. అందువల్ల యాక్చువల్గా మొదట్లో ఆ విధంగా మన్మోహన్ సింగ్ గారు నిర్ణయం మేరకు పెట్రోల్ బ్యారెల్ ధర పెరిగితేనేమో ఇక్కడ పెట్రోల్ ధరలు పెంచేవాళ్ళు, వారం రిపీట్ చేసేవాళ్ళు 15 రోజులకు ఒకసారి. ఇప్పుడు అది ఆగిపోయింది మీరు గమనిస్తే. ఎందుకంటే ఇప్పుడు 69 ఉంది మొన్న, ఇప్పుడు 115 అయింది అన్నారు బ్యారెల్ ధర. మరి మనకేం చేంజ్ రాలేదు కదా, రావాలి నిజానికైతే రివ్యూ చేసుకునేటైతే రావాలి. కానీ నేననేది ఏంటంటే ఖచ్చితంగా ఈ విషయాల్లో మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఇప్పుడే మళ్ళీ అప్డేట్ ఏంటంటే నాదెళ్ల మనోహర్ గారు కూడా ఆల్రెడీ అనౌన్స్ చేశారు, గ్యాస్ నిల్వలు ఏం ఇబ్బంది లేదు ఆంధ్రప్రదేశ్లో, నేను ఇప్పుడే రివ్యూ చేశానని చెప్పి ఆయన ఇప్పుడే స్టేట్మెంట్ కూడా వచ్చిన పరిస్థితి. సో అది మంచిదే. కానీ ఇప్పుడు ప్రజల మధ్యలోకి వెళ్ళిపోయింది ఏంటి, $60 పెరిగిందంట, ఇరాన్ వార్ వచ్చింది అందువల్ల $60 పెంచారు. ఇంకోటి కూడా రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళకి నొప్పి తెలిస్తే కానీ తెలియదనే వాస్తవం తెలియదు అన్నట్టుగా. నిజానికి మా గుంటూరులో ఉంటాం మేము, గుంటూరు నగరంలో ప్రతి వీధిలో కూడా 2-3 ఇడ్లీలు అట్టు అమ్మేవాళ్ళు ఉంటారు, చిన్న చిన్న వర్తక వ్యాపారులు. వాళ్ళందరూ కొన్ని లక్షల మంది ఉంటారు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద. ఈ రోజుల్లో 50-60%
ఇంట్లో అందరూ కూడా ఇంకో జాబ్ కూడా చూస్తూ ఉంటారు, 2-3 జాబులు చేస్తూ ఉంటారు. వాళ్ళు వండుకునే వాళ్ళు తక్కువైపోయారు. ఇడ్లీ అట్లు వెంటనే పొద్దున్నే వెళ్ళి తీసుకుంటారు, పిల్లలకు పంపించేస్తారు. సో వాళ్ళ మీద ఇంపాక్ట్ అనేది ప్రతి ఇంట్లో పడిద్ది. వాళ్ళకి గ్యాస్ సిలిండర్లు కొన్ని అనాథరైజ్డ్ గా ఉంటాయి, కొన్ని ఆథరైజ్డ్ గా కూడా ఉంటాయి. కానీ ఇప్పుడు అవి కూడా వాళ్ళకి దొరకడం కష్టమైంది. వాళ్ళు ఏదో గ్యాస్ బాయ్స్ ఉంటారు, వాళ్ళని అడిగి అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటారు, మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే అలాంటి అడ్జస్ట్మెంట్ నేపథ్యంలో ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఇది ఎక్కడ కనపడదు. ఇప్పుడు హోటల్స్ అంటే అసోసియేషన్ ఉంటుంది, ఆ వెంకటరెడ్డి గారు తెలంగాణ అసోసియేషన్, లేకపోతే విశాఖపట్నం నుంచి బాలకృష్ణ గారు మాట్లాడారు. ఇక్కడ అసోసియేషన్ ఏముండవు, వాళ్ళ ఇంపాక్ట్ డైరెక్ట్ పడిద్ది. ఏంటమ్మా ఇవాళ అట్లా ఇట్లేదు అన్నారు అనుకోండి, గ్యాస్ రావట్లేదు అంటారు. ఎందుకంటే అంత ముందులా కిరోసిన్ కూడా లేదు కదా, ఇప్పుడు కిరోసిన్ కూడా ఎక్కడ దొరకదు. సో ఆల్టర్నేట్ ఉండదు. ఇంకేంటి, ఇండెక్స్ స్టవ్లు పెట్టాలి, కరెంటు, అవి అయ్యే పనులు కాదు. ఎందుకంటే గ్యాస్తో అలవాటు పడిన తర్వాత ఇప్పుడు అదే కొన్ని నేను చూస్తా ఉన్నా ఇందాక, మనం కరెంటు స్టవ్ని లేదంటే వీటిని కూడా ప్రత్యామ్నాయంగా చూసుకోవాల్సిన అవసరం కూడా రానున్న కాలంలో ఉంటుంది. ఎంతో 2-3 నెలలుగా కొనసాగితే అనేది కూడా ఉంది. ఖచ్చితంగా ఆ పరిస్థితి రాకూడదని కోరుకుందాం. అయితే ఖచ్చితంగా ఎప్పుడైతే ఇప్పుడు డొమెస్టిక్ సిలిండర్స్ 60 రూపాయలు పెరిగిందనగానే ఆటోమేటిక్గా ప్రతి ఇంట్లో కూడా ఒక చర్చ బిగిన్ అవుతుంది. ఇరాన్లో జరుగుతుంది. ఇప్పుడు దాకా ఇరాన్ యుద్ధం గురించి తెలియని తెలుస్తుందండి. ఇప్పుడు అందరూ ఫోన్స్ వచ్చాయి కాబట్టి తెలుస్తాయి. కానీ తెలియని వాళ్ళకి కూడా ఇవన్నీ గ్యాస్ సిలిండర్ ధర పెరిగిందనగానే ఆటోమేటిక్ గా ఇప్పుడు మేమే 877 రూపాయలు, అతనికి ఒక 30 రూపాయలు, 910 రూపాయలు ఇవ్వాలి. ఇప్పుడు 970 రూపాయలు ఇచ్చేవాళ్ళు మా గ్యాస్ వస్తుంది. సో ఆ ఇంపాక్ట్ డైరెక్ట్ పడింది కదా ప్రతి మహిళ మీద. కుటుంబంలో చర్చ జరుగుతుంది. సో చర్చ జరుగుతుంటే ఏదో వస్తుందంటే మనం జాగ్రత్తగా ఉండాలంటే అన్ని నిత్యావసర వస్తువులు రేట్లు పెరుగుతాయంట, మనం జాగ్రత్తగా ఉండాలి, ఇట్లా చేసుకోవాలి, అట్లా చేసుకోవాలి. ఇంట్లో నీళ్లు, వేడి నీళ్లు కాసుకునే వాళ్ళు కూడా గేదెలు తెచ్చుకుందాం, ఇంక నుంచి గ్యాస్ వాళ్ళు ఆపేసుకోవాలి, ఇట్లాంటి మార్పులన్నీ వచ్చేస్తాయి. అంటే అట్లా ప్రభుత్వం కూడా ఏంటంటే మీరు ఇట్లాంటి ప్రత్యామ్నాయాలు కూడా చూసుకోండి అని చెప్పడంలో కూడా తప్పలేదు. ఎందుకంటే మరి గ్యాస్ నిల్వలు పోయే అవకాశం, తగ్గిపోయే అవకాశం ఉంది కాబట్టి మనకి ఆల్టర్నేట్ కూడా చూసుకోవాలి. గతంలో లాగా కట్టెలు దొరకవు ఇప్పుడు. గతంలో ఒక వీధికి ఒక కట్లెట్టి ఉండేది, ఈ రోజు లేదు. గతంలో మూల మీదకి వెళ్తే కిరోసిన్ దొరికేది, బ్లాక్ లోనో వైట్ లోనో, ఇప్పుడు అది లేదు. ఇంకా ఉందేంది అంటే గ్యాస్ లేదంటే కరెంటు మీద వండుకోవడం, రెండే ఉన్నాయి. మళ్ళీ కట్టెలు పొయ్యి పెట్టుకొని మనం పొగ్గొట్టాలు పెట్టుకొని ఊరే పరిస్థితి లేదు కదా. ఖచ్చితంగా చిన్న చిన్న గుడిసెల్లో ఉండే వాళ్ళలో కూడా టీవీ, ఫ్రిడ్జ్ ఇవన్నీ కూడా కొంచెం సాధారణం అయిపోయాయి. గ్యాస్ అనేది కూడా సర్వసాధారణం. లగ్జరీ కాదు, ఏసీ కూడా లగ్జరీ కాదు. ఇంటికి ఒక ఏసీ ఉంటుంది, వాళ్ళు తక్కువ అది వాడు ఈఎంఐలను పెట్టుకుంటారు. సో కాబట్టి అందరూ కొద్దిగా సుఖానికి అలవాటు పడ్డట్టే లెక్క. ఎందుకంటే బికాజ్ ఆఫ్ వాళ్ళ కుటుంబంలో ఆదాయాలు కూడా పెరిగాయి. ఎందుకంటే 2-3 జాబులు చేస్తా ఉన్నారు. గతంలో ఒక్కళ్ళే జాబ్ చేసేవాళ్ళు, అందరూ దాని మీద ఆధారపడేవాళ్ళు. ఈ రోజు ఏంటంటే అందరూ వెళ్తున్నారు కాబట్టి అవసరమైతే మార్కెట్లో టిఫిన్ కొనుక్కొని వెళ్ళిపోతాడు. ఇప్పుడు అదే నేను అంటుంది, వీధుల్లో ఉండే ఆ మహిళలు ఎవరైతే ఉన్నారో ఆ ఇంపాక్ట్ పడితే, చర్చ బిగిన్ అయితే ఆ నిత్యావసర వస్తువుల ధరలు కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి వస్తుంది. ప్రభుత్వం ముందుగా మేల్కొంటే ఇలాంటి వాళ్ళందరికీ కూడా మరి వాళ్ళకు కూడా వాళ్ళ ఉపాధి కూడా పోతుంది కదా. కొన్ని వేల మంది, లక్షల మంది ఉంటారు వాళ్ళు కూడా. సో వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి. అదేవిధంగా ప్రత్యామ్నాయ మార్గాలు ఒకవేళ ఇంకా 2-3 నెలల పాటు కొనసాగితే ఎలాంటి పరిస్థితి వస్తుంది ఏంటి అనేది కూడా మనం అందరం మానసికంగా సిద్ధం అవ్వాలనే విషయాన్ని కూడా తెలియజేసినప్పుడు ఏమిటంటే ఈ బ్లాక్ మార్కెటర్లకి అంతగా అవకాశం ఉండదు. లేదంటే వాళ్ళ ఆదాయం కోసం, పెంచుకోవడం కోసం వాళ్ళు భయాందోళనలు మరింత స్ప్రెడ్ చేస్తూ ఉంటారు, రూమర్స్ స్ప్రెడ్ చేస్తూ ఉంటారు, అయిపోతుందంట. సో దాని మీద ప్రభుత్వాలు కూడా జాగ్రత్త వహించాల్సిన అవసరం అయితే ఉంది. అంటే గ్రౌండ్ లెవెల్లో నేను ఎక్కడ సమస్య ఉంది అనేది దాదాపుగా మీకు ప్రభుత్వం మన చర్చ చూడటం ద్వారా వాళ్ళు కూడా తెలుసుకుంటారనైతే ఇవన్నీ చెప్పారు, క్షేత్ర స్థాయిలో ఎలా ఉంటాయనేది. రాధా గారు, యుద్ధం ఎక్కడ జరిగినా కూడా ప్రభావం పడేది మాత్రం ఒక సాధారణ సామాన్య మానవుడిపైనే. అయితే ఈ యుద్ధ నేపథ్యంలో ఈ మార్కెట్లపైన ఎలాంటి ప్రభావం చూపే అవకాశాలు ఉంటాయంటారు? ఎగుడు దిగుడుగా మనం చూస్తూనే ఉన్నాం కదా గత వారం రోజుల నుంచి.
ఎస్పెషలీ మార్కెట్స్ పై ప్రభావం మొదటి రోజే మనకు క్లియర్ గా కనిపించింది. ఎస్పెషలీ ఈ షేర్ మార్కెట్స్ అయితే బికాస్ చాలా వరకు ఈ ట్రాన్స్పోర్టేషన్ కానీ లాజిస్టిక్స్ ప్రైజెస్ పెరగడం వల్ల ఈ కంపెనీస్ యొక్క ప్రాఫిట్ లోని ఈ షార్టేజ్ అనేది ఏర్పడుతుంది. సో కంపెనీస్ యొక్క ప్రాఫిట్ లో ఎప్పుడైతే ఈ ప్రాఫిట్ షార్టేజ్ ఏర్పడుతుందో దీని ఇంపాక్ట్ క్లియర్ గా మనకి షేర్ మార్కెట్స్ పై పడింది. సో అలాగే దీంతో పాటు బాండ్ మార్కెట్ పై కూడా దీని ప్రభావం మనకు క్లియర్ గా కనిపిస్తుంది. బికాస్ మోస్ట్ ఆఫ్ ద సెంట్రల్ బ్యాంక్స్ ఇంట్రెస్ట్ రేట్ పెంచే నేపథ్యంలో బాండ్ మార్కెట్ పై కూడా క్లియర్ గా కనిపించింది. సో షేర్ మార్కెట్ లో ఈ ఫ్లక్చుయేషన్స్ అన్నవి క్లియర్ గా కనిపిస్తూ వచ్చాయి. అండ్ ఇప్పుడు చూసినట్లయితే ప్రపంచ వ్యాప్తంగా షేర్ మార్కెట్స్ కంప్లీట్ కొలాప్స్ అయిపోయినటువంటి పరిస్థితి మనకు క్లియర్ గా కనిపిస్తుంది. సో ఈ టైంలో ఎలాంటి అసెట్స్ పై ఇన్వెస్ట్ చేయాలి అనే ఒక ఆలోచన కూడా చాలా మంది మధ్యలో ఉంటుంది. సో హార్డ్ అసెట్స్ పై ఇన్వెస్ట్ చేస్తే లాంగ్ రన్ లోని ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ప్రాఫిటబుల్ గా మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్ గా వరల్డ్ వైడ్ చూసుకుంటే షేర్లన్నీ కూడా మార్కెట్ అంతా కూడా డౌన్ స్టేజ్ కి వెళ్ళిపోయింది, కంప్లీట్ కొలాప్స్ అయింది. లాంగ్ రన్ లో ఇన్వెస్ట్మెంట్స్ కోసం ఆలోచన చేసే పక్షంలో ఈ హార్డ్ అసెట్స్ పై బికాస్ ఫ్యూచర్ లో కూడా హార్డ్ అసెట్స్ కి రిటర్న్స్ బాగుంటాయి. మేబీ ఒకసారి వార్ ఎండ్ అయిన తర్వాత ఈ హార్డ్ అసెట్స్ పై లాంగ్ రన్ లో ప్రాఫిటబుల్ గా ఉండే పరిస్థితి ఉంది. ఎస్పెషలీ మినరల్స్ అయితేనేమి కానీ, గోల్డ్ అయితేనేమి కానీ, సిల్వర్ అయితేనే కానీ లాంగ్ రన్ లో వీటిపై ఇన్వెస్ట్ చేయడం ఒక ఆలోచన కూడా చేయొచ్చు. బట్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో, ఈ కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్ లో ఇటు షేర్ మార్కెట్ అయితేనేమి కానీ, బాండ్ మార్కెట్ అయితేనేమి కానీ కంప్లీట్ డిబాకల్ సిచ్యువేషన్ లో ఉన్నాయని మనకు క్లియర్ గా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఎస్పెషలీ చూస్తే కొన్ని సెక్టర్స్ అయితే చాలా డీప్ గా ఇంపాక్ట్ అయ్యాయి. దీనిలోని చాలా ఎక్కువ ఇంపాక్ట్ అయినటువంటి సెక్టర్ ఒకటి ఏవియేషన్ సెక్టర్ అని మనం చెప్పాలి. సో ఏవియేషన్ సెక్టర్ ఓన్లీ మన భారతదేశం వరకే ఆలోచిస్తే నియర్లీ 1700 ఫ్లైట్స్ అయితే క్యాన్సిల్ అయిపోయినటువంటి పరిస్థితి. సో దీని యొక్క ఇంపాక్ట్ 566 crore లాస్ కూడా మనకు క్లియర్ గా ఏవియేషన్ సెక్టర్ లో అయితే కనిపించింది. అండ్ ఈ ఏవియేషన్ సెక్టర్ లో రాబోయే కాలంలో ప్రీమియమ్స్ కూడా పెరిగాయి, అలాగే ఇన్సూరెన్స్ కూడా పెరిగింది. కాబట్టి సో ఎస్పెషలీ మిడిల్ ఈస్ట్ కి వెళ్ళాలనుకుంటునే వాళ్ళ టికెట్స్ పైన కూడా దీని ఇంపాక్ట్ క్లియర్ గా ఒక 10,000 రూపీస్ వరకు ఇంపాక్ట్ కూడా క్లియర్ గా చూపించే పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఇదే విధంగా ఎస్పెషలీ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ లోని చాలా మంది నియర్లీ 10 million ఇండియన్స్ కూడా అక్కడ వర్క్ చేస్తున్నారు. అండ్ వాళ్ళ వర్క్ రెమిటాన్సెస్ భారతదేశానికి ఒక $136 million రెమిటాన్సెస్ కూడా వచ్చే పరిస్థితి. సో ఇది కూడా ఇంపాక్ట్ అయ్యే సిచ్యువేషన్ అయితే మనకు క్లియర్ గా ఇక్కడ కనిపిస్తుంది. అలాగే నియర్లీ 8,000 మంది ఇంకా మన భారతీయులు ఇరాన్ లో ఉన్నటువంటి పరిస్థితి కూడా ఇక్కడ మనకు క్లియర్ గా కనిపిస్తుంది. సో ఇటు ఎక్స్పోర్ట్స్ పైన కూడా మనం ఇంపాక్ట్ చూసాము. ఎస్పెషలీ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ 200 షిప్స్ వరకు ఈ స్ట్రైట్స్ ఆఫ్ హోర్మస్ దగ్గర మన భారతదేశానికి చెందినటువంటి షిప్స్ అన్ని కూడా నిలిచిపోయాయి. అండ్ ఎస్పెషలీ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఐటమ్స్ ఈ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ కి మనం ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితిలో రాధా గారు ఇంకొక క్వశ్చన్ ఏంటంటే హర్మూజ్ సంధి కనుక ఎక్కువ కాలం మూసి ఉంటే భారత్కు ఇంధన సంక్షోభం వచ్చే ప్రమాదం ఏమైనా ఉంటుందా? అయితే ఇప్పటి వరకు అయితే ఒక 45 days to 50 days వరకు అయితే ఎలాంటి ప్రమాదం లేదు, మనకంతా నిల్వలు బాగానే ఉన్నాయని అంటున్నారు. ఒకవేళ ఈ హర్మూజ్ సంధి గ్యాప్ అనేది ఇంకా ఎక్కువగా మూసి ఉంటే వచ్చే ప్రమాదం ఏంటి? సో హర్మూజ్ సంధి ఒకవేళ ఈ స్ట్రైట్స్ ఆఫ్ హోర్మస్ ఇంకా ప్రొలాంగ్ అయిన వార్ పరిస్థితిలో ఇటు నేను ఇందాక చెప్పినట్టు ఆల్టర్నేటివ్ రూట్స్ ఉన్నాయి. ఎస్పెషలీ ఇటు సౌదీ అరేబియా పైప్ లైన్ డైరెక్ట్ గా రెడ్ సీకి లింక్ చేస్తూ పైప్ లైన్ లింక్ అయితే ఉన్నది. అలాగే దీంతో పాటు ఇటు యుఏఈ కూడా ఈ డైరెక్ట్ రెడ్ సీ కనెక్ట్ చేస్తూ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే డెవలప్ చేసుకుంది. దీంతో పాటు కేప్ ఆఫ్ గుడ్ హోప్ ఎస్పెషలీ మనం ఆఫ్రికా త్రూ ఆఫ్రికా మనం కనెక్టివిటీ కూడా చూడొచ్చు. సో కేప్ ఆఫ్ గుడ్ హోప్ ఓన్లీ థింగ్ ఇక్కడ ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అనేది ఎక్కువ అవుతుంది అండ్ 25 to 30 days ఎక్స్ట్రా పట్టొచ్చు. స్ట్రైట్ ఆఫ్ హోర్మస్ మోస్ట్ ఫీజిబుల్ వే ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ గా ఉండేది. సో దీనికి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. అండ్ ఎస్పెషల్లీ మనకి రష్యా దగ్గర నుంచి కూడా మనం ఆయిల్ అంటే రష్యా ఆల్రెడీ ట్రాన్స్పోర్టేషన్ లో ఉన్నటువంటి ఆయిల్ కూడా మనం తీసుకోవడానికి అవకాశం అయితే ఇక్కడ క్లియర్ గా ఉంది. సో షార్టేజ్ అంటూ ఏర్పడదు అని నా ఉద్దేశం. బట్ లాంగ్ రన్ లో వార్ ప్రొలాంగ్ అయినటువంటి పరిస్థితిలో బికాస్ మనకు డిస్టెన్స్ పెరుగుతుంది అండ్ నంబర్ ఆఫ్ డేస్ పెరుగుతాయి అండ్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ సప్లై చైన్ లాజిస్టిక్స్ రూట్ కూడా పెద్దదైన పరిస్థితిలో ప్రైస్ దీని ఇంటర్నేషనల్ ఆయిల్ ప్రైస్ పైన అయితే దీని ఇంపాక్ట్ కనిపిస్తుంది. సో ఇంటర్నేషనల్ ఆయిల్ ప్రైస్ పెరిగితే మన మీద కూడా అది ఇంపాక్ట్ పడే అవకాశం అయితే ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది.
అయితే ఇది మన prolonged మార్కెట్లలో ఈ ప్రతికూల ప్రభావం చూపించడానికి కారణం ఏంటి? అటు కమోడిటీస్ కానీ లేకపోతే గోల్డ్ కానీ ఇంతగా పెరగడం జరుగుతుంది కదా. మనం గోల్డ్ పెట్రోల్ తర్వాత మనం ఎక్కువగా దిగుమతి చేసుకునేటువంటి ప్రొడక్ట్ అండ్ గోల్డ్ అండ్ డైమండ్స్ అండ్ లార్జ్లీ మనం ఈ వెస్ట్ ఏషియా నుంచి గోల్డ్ అండ్ డైమండ్స్ ఇంపోర్ట్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు కంప్లీట్ గా ఇవి కూడా నిలిచిపోయినటువంటి మన ఇంపోర్ట్స్ అంటే వెస్ట్ ఏషియా నుంచి గోల్డ్ కానీ లేదంటే ఇతర ప్రెషియస్ మెటల్స్ కానీ డైమండ్స్ కానీ సో కంప్లీట్ మన ట్రాన్స్పోర్టేషన్ ఛానలే మనకి బ్లాక్ అయిపోయినటువంటి పరిస్థితిలో అక్కడి నుంచి వచ్చే యూరియా కానీ సోడియం కానీ అలాగే కన్స్ట్రక్షన్ ఐటమ్స్ అయినటువంటి లైమ్ స్టోన్ వంటి వస్తువులు కానీ సో ఈ ఇంపోర్టేషన్ పైన మనకి ఇంపాక్ట్ కనిపిస్తుంది. సో ఈ ఇంపోర్టేషన్ ఆధారంగా చాలా ఇండస్ట్రీస్ అండ్ ఎంఎస్ఎంఈ యూనిట్స్ నడుస్తున్నాయి. ఎస్పెషలీ గోల్డ్ అండ్ జ్యువెలరీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అది మన ఎస్పెషలీ మన ఆంధ్రప్రదేశ్ వంటి ప్లేసెస్ లో చాలా ఈ గోల్డ్ అండ్ సిల్వర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కూడా ఉన్నటువంటి పరిస్థితిలో అండ్ చాలా వరకు సోడియం కూడా మనం ఈ వెస్ట్ ఏషియా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, కెమికల్స్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో మా ఈ ఇంపోర్ట్స్ అంటే కావాల్సినటువంటి రా మెటీరియల్స్ లేక ఎంఎస్ఎంఈ యూనిట్స్ పై దీని యొక్క ప్రభావం అయితే కనిపిస్తుంది. రైట్ పవన్ గారు, సో ఇప్పటి వరకు అయితే వచ్చిన ప్రాబ్లం ఏమీ లేదు, అంతా మనం సేఫ్ పీరియడ్ లోనే ఉన్నామని అంటున్నారు. బట్ హోటల్ రంగం ఇప్పటికే కాస్త ఇంకా ఒత్తిడిలో ఉంది అని చెబుతున్నారు. ఈ పరిస్థితి కనుక ఇలాగే కొనసాగితే ఈ చిన్న వ్యాపారస్తులపైన ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉంటుందంటారు? ఇది ఇందాక సార్ అన్నట్టు గవర్నమెంట్ ఒక క్లారిటీ ఇస్తే బెటర్ అండి. మా దగ్గర ఇంత నిల్వలు ఉన్నాయి, ఇంతవరకు ఇబ్బంది రాదు అన్నది. ఆ స్టేట్మెంట్ కోసం అందరూ వెయిట్ చేస్తారు. ప్రాబ్లం అయితే లేదు అన్నారు కానీ ఇంత నిల్వలు ఉన్నాయనే విషయాన్ని వెల్లడించాలి. అది ఒక క్లారిటీ ఇస్తే ఒకవేళ స్టేట్ మినిస్ట్రీ అవ్వచ్చు, సెంట్రల్ మినిస్ట్రీ అవ్వచ్చు, దానికి ఒక ప్రాపర్ గైడ్ లైన్స్ గానీ ప్రెస్ నోట్ గానీ రిలీజ్ చేస్తే అందరికి అదంతా ఈ పానిక్ సిచ్యుయేషన్ అనేది పోద్దండి ఫస్ట్. అది దానికి ఎందుకంటే మేము ఏజెన్సీస్ మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇది ఫిల్లింగ్ అన్నది అవుతుందండి, ఫిల్లింగ్ అయినంత వరకు మీకు ఎటువంటి ఇబ్బంది మీకు ఎవరికి హోటల్స్ కి అంత సప్లై అన్నది ఆగదు అని చెప్తున్నారండి. ఇంకా అవుతున్నప్పుడు మేము అది చెక్ చేసుకుంటున్నాం అది ఫిల్లింగ్ అవుతుందా లేదా అన్నది. అది అవుతుంది అన్నప్పుడు ఇంకా ఆ ఇబ్బందే లేదండి. యాక్చువల్లీ నిన్న రాత్రి కూడా ఫిల్లింగ్ జరిగింది అన్న ఇన్ఫర్మేషన్ మేము క్లియర్ గా తెలుసుకున్నాం. ఇది మా రీజన్ సంబంధించి. ఇంకా అలాంటప్పుడు ఇంకా ఇబ్బంది ఏముంటదండి మాకు సప్లై పరంగా. ఒకవేళ ఆగినా కూడా నేను ఇందాక మీకు చెప్పినట్టు ఈజీగా 5 to 7 days వరకు వాళ్ళు ఉన్న స్టాక్ ఎగ్జిస్టింగ్ స్టాక్ ఏజెన్సీస్ అందరూ కూడా సప్లై చేయగలరు హోటల్స్ కి. అంటే ఇప్పుడు మీరు కూడా ఈ గ్యాస్ కొంచెం మనకు తగ్గుతుందేమో, సరఫరా తగ్గుతుందేమో అన్న న్యూస్ వచ్చిన తర్వాత మీరంతా కూడా కొంచెం అలర్ట్ అయ్యారా? కాస్త అంటే అలర్ట్ అయ్యామండి. బట్ ఏంటంటే చాలా హోటల్స్ చాలా మంది ఎక్కువ తీసుకోవడానికి అవన్నీ ప్రయత్నించారు. బట్ ఏంటంటే అలా ఇవ్వలేదండి. వాళ్ళు ఖాళీ రీఫిల్లే చేస్తున్నారండి. యాక్చువల్గా అక్రాస్ ద సిటీ, నేను వైజాగ్ సంబంధించి మాట్లాడుతున్నాను. వాళ్ళు ఎందుకంటే ఎన్ని ఖాళీ సిలిండర్స్ ఇస్తున్నారో అవే ఇస్తున్నారు, ఎక్స్ట్రా అన్నది ఇవ్వట్లేదు యాక్చువల్. అది కూడా మంచిదే, ఎందుకంటే కొంతమంది ఎందుకంటే మాకు ఫంక్షన్స్ ఉన్నాయి ఇవన్నీ అని తీసుకోవడం అడిగారని కూడా నాకు కొంతమంది నేను ఏజెన్సీస్ తో మాట్లాడినప్పుడు చెప్పారు, గ్యాస్ ఏజెన్సీస్ తో. అలా అని మేము ఇవ్వట్లేదు సార్ అది అలాగా. ఎందుకంటే వాళ్ళు అవసరం ఉన్న ఖాళీ ఇస్తున్నవి రీఫిల్ చేస్తున్నారండి. ప్రస్తుతానికి అయితే అలా నడుస్తుందండి ఇది. రైట్ మస్తాన్ గారు, అంతర్జాతీయ యుద్ధాలు నేరుగా భారత వంటింటిపైనే ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది అంటారా? ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ యుద్ధాలు జరిగినప్పటికీ కూడా ఫస్ట్ వచ్చేది వంటింట్లో ఉన్న గ్యాస్ పైన భారం అంతా కూడా పడుతుంది కదా. అంటే భారతదేశం కాదండి, పాకిస్తాన్ లో ఇంకా పరిస్థితి అధ్వానంగా. అవునవును, వాళ్ళు ఇంకా ముందు చూపుతో లేదు కదా. మన ఇంట్లో ఇంకా కొంతవరకు బాగానే ఉన్నాం రకంగా. ఇప్పుడు వాస్తవం ఏంటంటే బుకింగ్ వ్యవధి 20 రోజులు 21 రోజుల నుంచి 25 పెంచాం కదా. అవును, రేట్ ఏమో 60 రూపాయలు దీని మీద 115 రూపాయలు దాన్ని పెంచాం కదా. ఇప్పుడు ఏవైతే ఆయిల్ కంపెనీలు ఉన్నాయో వాటి ప్రొడక్షన్ 10% పెంచమన్నారు కదా. సో ఇవేంటంటే ముందు చూపుతో కొన్ని ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ కూడా ఇది స్ప్రెడ్ అయిపోయి ఈ ఎవరైతే ఈ బ్లాక్ మార్కెట్ ఇంకెవరైతే ఉన్నారో వాళ్ళ పబ్బం గడుపుకుంటారు. ఇదిగో అదిగో ఏదో కొరత వచ్చేస్తుందనే క్రియేషన్ చేస్తారు. అంటే బుకింగ్ పెంచారు, గ్యాస్ చూసారా రేటు పెరిగింది. సో ఇవన్నీ కూడా ఆటోమేటిక్ గా వస్తాయి. ఖచ్చితంగా యుద్ధ ప్రభావం మన మీదే ఉంది. అసలు యుద్ధంతో సంబంధం ఇప్పుడు మాక్సిమం 10 దేశాలండి. అజర్బైజాన్ కూడా వచ్చింది కాబట్టి 11వ దేశం. ఇప్పుడు ఆ 3 వాళ్ళు దాడి చేస్తున్న ఇరాన్, అదేవిధంగా లెబనాన్, ఆ 4 దేశాలు కాక ఖతారు, ఓమను, సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్, ఇరాక్, ఆ పక్కన అజర్బైజాన్, ఆ 11 దేశాలే కదా. కానీ మరి మొత్తం అన్ని దేశాలు కూడా ఇంపాక్ట్ మొత్తం పడిపోతాం. ఎందుకంటే మొత్తం అక్కడి నుంచే రావాలి. అక్కడే ఒక
అక్కడ ఆ జలసంధిని మూసేశారనేది పక్కన పెడితే అసలు ప్రొడక్షన్ కూడా ఆగిపోయింది. అవును. ఇప్పుడు మనం అనుకుంటున్న రష్యా 30 రోజుల వరకు కొనుక్కోవచ్చు అనుకుంటున్నా కూడా అవి ఎక్కడ ఉన్నాయి? అదే ట్రాన్స్పోర్టేషన్ లో ఉన్నాయి. అవి ఇక్కడికి రావాలి, మళ్ళీ వెనిజువేలా నుంచి రావాలన్నా కూడా టైం పడుతుంది, టేక్స్ టైం. సో మనకైతే కొరతకి ఇబ్బంది లేదు, కానీ అవి ఇక్కడికి రావడానికి అయితే కొంత టైం పట్టే అవకాశాలు ఉన్నాయి. సో అప్పుడు కొంత కొరత ఏర్పడే అవకాశాలు ఉంటాయి, అప్పుడు కొంచెం మనం కొరత ఎదుర్కోవచ్చు ఖచ్చితంగా. అయితే ఏంటంటే అసలు మనం ప్రభుత్వం చెప్పినట్టు ఏంటంటే యుద్ధం ప్రారంభం ఇవాళ 8వ రోజు, 9వ రోజు మామూలుగా అక్కడ టైమింగ్స్ చూసుకుంటే ఇక్కడ 45 రోజుల పాటు ఉన్నాయి అన్నప్పుడు అసలు ఇప్పుడే ఇట్లాంటి కొరత అనే దాని మీద రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయంటే ఏంటి అర్థం? 45 రోజులు ఉన్నాయని చెప్పి ప్రభుత్వం ప్రకటించినా కూడా ఈ రోజు ప్రధానమంత్రి గారు రివ్యూ చేయాల్సిన అవసరం, లేదంటే ఆ కంపెనీ ప్రతినిధులు పిలవటం, లేదంటే ఆ గ్యాస్ కానీ ఇంకొకటి వాడే ఇండస్ట్రీస్ ఏమన్నాయో అవన్నీ కూడా కొన్ని పరిమితులు విధించుకోమని చెప్పడం, సెల్ఫ్ నియంత్రణ చేసుకోమని చెప్పడం ఆ ప్రొడక్షన్ లో, ఇవన్నీ ఏంటంటే ముందు జాగ్రత్త చర్యలు. బాబు ఈ ప్రజల డొమెస్టిక్ అవసరాలకి ఏం ఇబ్బంది లేదు, అవి మేము కావాలని రేపు ఫ్యూచర్ లో మనందరం బాగుండాలని కొన్ని చర్యలు చేపడుతున్నాము, మీకు ఎటువంటి ఇంటికి గ్యాస్ అందించడంలో మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, మీకు భరోసా ఇస్తున్నాం బాబు అని చెప్పేసి ప్రతి ప్రభుత్వంలో నుంచి వచ్చి చెప్పినప్పుడు ఏమైందంటే ఈ బ్లాక్ మార్కెటర్ల ఆగడాలను అరికట్టచ్చు, ప్రజలకు భరోసా ఇవ్వచ్చు. యుద్ధం వచ్చినా కూడా మన ప్రభుత్వాలు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి, పాకిస్తాన్ లో లాగా ఇంకో దేశంలో లాగా తీవ్రమైన కొరత సృష్టించే పరిస్థితులు లేవు అనేది కూడా మనకి తెలుస్తుంది. సో అలాంటి చర్యలు చేపట్టినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా వీటిని యుద్ధం వచ్చినా కూడా భారతదేశం చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది, దాన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటా ఉంది, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తుంది అనేది ప్రభుత్వం మీద కూడా ఒక మంచి అభిప్రాయం కలుగుతుంది. రాధా గారు, ఇప్పుడు గ్యాస్ గురించి అయితే ఈ న్యూస్ బయటకు వచ్చింది. రాబోయే రోజుల్లో పెట్రోల్ డీజిల్ ధరలు కూడా పెరుగుతాయి ఏంటి? అవి కూడా పెరగడం వల్ల సాధారణ ప్రజల జీవన వ్యయం పైన ఎంత ప్రభావం పడుతుంది? సో అది కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి కదా? ఒకవేళ వార్ కానీ ప్రొలాంగ్డ్ వార్ అంటే ప్రొలాంగ్డ్ వార్ కంటిన్యూస్ కాన్ఫ్లిక్ట్ కనుక అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ లో జరిగే సమయంలో, అంటే ఇప్పుడు ప్రొలాంగ్ కాన్ఫ్లిక్ట్ అంటే ఇటు రష్యా అండ్ ఉక్రెయిన్ మనం చూస్తున్నాం. సో అది కంప్లీట్ గా యుద్ధం వైపు వెళ్ళరు, అలాగే కంప్లీట్ గా పీస్ కూడా లేదు, బట్ క్యాలిక్యులేటెడ్ అటాక్స్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితిలో, అలాగే స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్ కంప్లీట్ గా బ్లాక్ చేయకుండా సిస్టమాటిక్ గా రిలీజ్ చేస్తూ బ్లాక్ చేస్తూ ఇలా ప్రొలాంగ్డ్ వార్ కంటిన్యూ చేసే పరిస్థితిలో దీని ఇంపాక్ట్ అన్డౌటెడ్లీ పెట్రోల్ అండ్ డీజిల్ అండ్ గ్యాస్ ప్రైజెస్ పై పడుతుంది. సో పెట్రోల్, డీజిల్ అండ్ గ్యాసెస్ అంటే మన భారతదేశం వంటి దేశాలు లార్జ్లీ వీఆర్ డిపెండింగ్ ఆన్ గ్యాస్ అండ్ పెట్రోల్ కానీ ఇంపోర్టేషన్ ఫ్రమ్ అదర్ కంట్రీస్. సో ఎంత హ్యూజ్ డిపెండెన్సీ ఉంటే మన మీద అంత ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ జపాన్ వంటి దేశాలు అయితే నియర్లీ 80% ఆఫ్ దేర్ నీడ్స్ మిడిల్ ఈస్ట్ మీద డిపెండ్ అయినటువంటి పరిస్థితుల్లో వాళ్ళపై చాలా ప్రభావం ఉంటుంది. అండ్ ఎస్పెషలీ ఇరాన్ కూడా నియర్లీ 65% ఆఫ్ దేర్ నీడ్స్ ఇండైరెక్ట్ గా, అంటే ఫార్మల్ గా కాదు ఇన్ఫార్మల్ గా 65 to 70% వాళ్ళు ఇటు ఇరాన్ పైనే డిపెండ్ అయినటువంటి పరిస్థితి. సో ఇలాంటి దేశాలపై ఎక్కువ ప్రభావం ఉంటుంది. దాంతోపాటు ఇంటర్నేషనల్ ప్రైస్ ఆఫ్ ఆయిల్ అండ్ గ్యాస్ పెరిగే పక్షంలో క్లియర్ గా అది నార్మల్ లేమ్యాన్ మీద కూడా పడుతుంది. బికాస్ ట్రాన్స్పోర్టేషన్ సప్లై చైన్ మీద పడితే అది ఎవ్రీ ప్రొడక్ట్ పైన కూడా పడే అవకాశం ఉంది. కాబట్టి రెస్పాన్సిబుల్ యూసేజ్ మన అందరి పైన. మస్తాన్ గారు, 1 minute అసలు యుద్ధం ఆగుతుందా లేదా? నేను దానికి ఇందాక సమాధానం చెప్పాను. ట్రంప్ మధ్యలో ఏముంది అని మనం ఎవరు చెప్పలేము. అంటే ఇప్పుడు హర్మూజ్ లో కనుక మేము ఆధీనంలోకి తీసుకుంటామని అంటున్నారు, దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తా ఉన్నారు. రెండోది ఏంటంటే ఇరాన్ ని కోలుకోలేని దెబ్బ, అంటే అసలు వాళ్ళు ఏదైతే డ్రోన్స్ కానీ లేదంటే క్షిపణులు కానీ వాళ్ళు మళ్ళీ ప్రయోగించలేని పరిస్థితికి తెచ్చిన తర్వాత, ఆ యురేనియం నిల్వలు స్వాధీనం చేసుకున్న తర్వాత వాళ్ళు దానికి సంబంధించి రెడీ చేస్తారు తప్పితే అప్పుడు దాకా ఆ యుద్ధం కొనసాగుతూ ఉంటది. అయితే మేడం గారు అన్నట్టు యుక్రెయిన్ యుద్ధం ఏంటంటే అది అమెరికా చేతుల్లోకి వెళ్ళిపోయింది. నాటో కూటమి కూడా అక్కడ వెనకాల ఆయుధాలు ఇస్తున్నారు కాబట్టి యాక్చువల్గా ఉక్రెయిన్ ఇంతకాలం యుద్ధం చేసే పరిస్థితి కూడా లేదు, దానికి సామర్థ్యం కూడా లేదు, దానికి నిధులు కూడా లేవు. వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి అది ఎక్కువ రోజులు సంవత్సరాల తరబడి. ఇరాన్ అలా కాదు, ఇరాన్ ఒంటరి అయిపోయింది. కొత్త గొప్ప ఏదో శాటిలైట్ సపోర్టు లేదంటే కొన్ని లైట్ సపోర్ట్ చైనా నుంచి రష్యా నుంచి అందుతున్నాయి, కానీ ఆ అమెరికా ఉక్రెయిన్ కి చేసిన సాయం లాగా చైనాను రష్యా కనుక ఇరాన్ కి చేయగలిగితే మీరు అన్నట్టు సంవత్సరం బట్టి తీద్దాం. కానీ ఆ పరిస్థితి లేదు కాబట్టి మనం కొద్దిగా త్వరగానే యుద్ధం ముగించి, ఎందుకంటే ఆయన సామ్రాజ్యవాద కాంక్ష
ఖచ్చితంగా ఇరాన్ ఏ విధంగా ఇరాక్ ని ఎలా దెబ్బతీశారో, వెనిజువేలాని ఎట్లయితే కిడ్నాప్ చేసి తీసుకెళ్లారో, ఇరాన్ సుప్రీం కమాండర్ కూడా చంపేశారు. సో ఏ ప్రభుత్వాలు మాట్లాడలేని పరిస్థితి. ఏదో నామినల్ గా తూతు మంత్రంగా కేవలం ఖండించాయి కానీ, సంతాప సందేశాలు ఇచ్చాయి కానీ, ఒక ఇరాన్కి మద్దతుగా ఒక దేశం కూడా ముందుకు వచ్చే పరిస్థితి లేదు. సో నాకు తెలిసి ఏంటంటే కొన్ని రోజుల్లోనే లేదా కొన్ని వారాల్లోనే యుద్ధం అయితే ముగిసే అవకాశాలు అయితే ఉన్నాయి. రైట్ అండి. చర్చలో పాల్గొనేందుకు మస్తాన్ గారికి, అలాగే పవన్ గారికి, రాధా గారికి థ్యాంక్ యూ అండి. సో ప్రధాని మోదీ అధ్యక్షతన అయితే సమావేశం జరిగింది. దేశంలో వంట గ్యాస్ కొరత లేదు అంటుంది. అయితే రాష్ట్రాలు కూడా దీన్ని అనౌన్స్ చేస్తే బాగుంటుందనేది అందరి అభిప్రాయం. సో మరి యుద్ధం కూడా ఇంకా కొన్ని రోజుల్లో ముగుస్తుందని అంటున్నారు. చూడాలి ఏం జరుగుతుంది. ఇది వాళ్ళ ప్రైమ్ డిబేట్. నమస్తే.